ఇజ్రాయేలు తిమ్మని అదిపో ఆదరణ కూడిక చెప్పాలనే ఇంటికి నాకు తెలియదు కానీ నాన్న దగ్గరికి ఆయన కుటుంబంలో వచ్చినప్పుడు మేము అనేది చేస్తాం కూరగాయల సత్యం ఉన్నాం అంటే నాకు తెలియదు ఇప్పుడు పేరు అలా పేరు వ్యాపారం కాబట్టి కూరగాయలు కాబట్టి ఆదరణ కూడిక వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలే. గ్రంథం ప్రకారం నలుగురాలకు దిగిరని సంవత్సరాలు బతికిన 100 సంవత్సరాలు బతికిన ఒకనాడు మనం ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళాలి. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుని అన్ని జన్మల కంటే మానవ జన్మ చాలా విలువైనది. ఎందుకంటే ఈ జన్మలోనే మనం దేవుడి దగ్గర నేర్చుకుంటాం. ఈ జన్మలో మనం ఏం చేస్తున్నామో దాన్ని దేవుడి దగ్గర అది మంచివైన చెడ్డవైన సరే దేవుడి సన్నిధిలో వచ్చిన మనం న్యాయ తీర్పు అనేది సభలో వస్తారు. కాబట్టి శరీరం ఉండగానే అన్య జనంలోకి ప్రత్యేకంగా దేవుడిగా దేవుడు పిలుచుకున్నాడు, మనందరినీ పిలుచుకున్నాడు. కాబట్టి ఆ పిలుపు తగిన వారిగా మనం నివసించడానికి భూమి మీద ఆయన నామాన్ని ప్రభుత్వం చేయడానికి ఆయన కార్యాన్ని మనం వివరించడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇస్తున్నాడు. మంచి పట్టుదల కలిగిన మంచి ఆయనకి ఏది పోతే అనేది చేస్తాడు. ఆయన ఒకటి చెప్పించాలి వెళ్ళిపోతాడు. ఈ తల్లి ముగ్గురు పిల్లలు తీసుకొచ్చాడు నాన్న దగ్గరికి. ఎప్పుడు ఉండేవాడు కాదు. అమ్మా మీ నలుగురు ప్రార్థన చేయండి, ఆయన మనసు మారేటప్పుడు నా బుర్రలో మాట్లాడుతున్నాడు. రాత్రి పట్టుదల కలిగి అది రాత్రి ఉద్యోగాలైనా ఒకైనా మూడైనా ఆ పని చేయవలసిందే తీరాల్సింది ఏం కదా. ఎన్నో తినగో అది ఎంత కష్టమైన సరే దాన్ని నెరవేర్చాలంత పట్టుదల కలిగిన మనిషి పెట్టాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనుషుల సహాయము వ్యర్థం. నేనేం చెబుతానంటే యోగ సాంలో ఉంటుంది
అంటే ఇచ్చినది లేదా మన ఆస్తి మన పాత్రలు ఉన్నాయనుకోండి అవి కూర్చుని తింటే పాతకాలం వరకు వస్తాయి. ఆస్తులు పాత్రలు పంటలంతా ఉన్న కూర్చుని తింటే పంటలన్నీ కలిగిపోతాయి. అది ఎక్కడ బాగుంది కానీ దేవుడు ఇచ్చేటటువంటి నీవు నేను ఈ భూమి మీద నివసించిన సదాలం శాశ్వతంగా ఉంటాను. అది ఎప్పుడు తగ్గిపోదు. అది నా జీవితంలో నేను స్వయంగా అనుభవించి చూస్తాను. కంటి దగ్గర నుంచి కానీ అత్త మామ దగ్గర నుంచి కానీ పైసాయాలి మనిషి ఎవరు ఆలోచించారు. నాకు ఆ రోజులో 35 రూపాయలు మంచి ఆదాయం ఉండి నాకు ఎక్కువ ధరకు వచ్చి అప్పుడు వెళ్ళిపోయిన పాటించి సైకిల్ వేసుకుని ఆందోళనకు వచ్చి ఆ పొలంలో పాలు తాగి మన రేపటించుకోండి. రేపలో అక్కాయ ఆదివారం ఆరాధన కాకపోతే అక్కయ్య దగ్గర బతికోళ్ళని సైకిల్ వేసుకుని బాగుంటారు. చాలా పైసాయి అత్తయ్య పైసాయి దేవుడికి ఎప్పుడు తరిగిపోతుందని ఆయన ఆశీర్వాదం తరతరాలు శాశ్వతమైన ఆశీర్వాదం అయింది. ఆ ఆశీర్వాదాన్ని పొందుకుని అందుకని దేవుడు అన్నాడు నీ మీద వచ్చిన నాయకుడు నీ బిడ్డలు తెలుస్తున్నాను. ఏ మేలు తేక అని మనం ఎవరి కోసం లోపల ఒక మాట ఉందని ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అంటారు. ఎవరు మనకి ఏం చేయాలండి? నీ రక్షణ మీదే. పరిశుద్ధ గ్రంథంలో 2వ పేతురు అన్నాడు ముసలమ్మ ముత్తలను విసర్జించి భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. నేను ఏ విధంగా భక్తి చేస్తే నా శ్రమలు నా సంకటాలు నా బాధలో పోతాయి, నా ఇబ్బందులు పోతాయి. నేను ఏ విధంగా దేవుడిని పెట్టుకోవాలి, ఏ విధంగా దేవుడి సన్నిధిలో నిలబడాలి, ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి అది నువ్వు కనుక్కుంటే దేవుడు నిన్ను ఏ విధంగా నువ్వు పొందుతున్నావో ఆ విధంగా దేవుడిని ఆలోచించేవాడు. మన యశాగ్రంథము 66 ఇక్కడ తల్లి వారిని ఆదరించినట్టు ఆదరిస్తాను. యెరూషలేములను మీరు ఆదరించబడుదురు. సరైన మంచిన మనుషులు నేను మరవన్న దేవుడు. ఆ నెలవుతున్నాక అన్నప్రాసం చేస్తాం. తర్వాత సంవత్సరంలో చేతితో తినిపిస్తాం. ఇంకా 2వ సంవత్సరం వచ్చేవాడికి కింద అమ్మాయికి అమ్మ మండలే చేస్తారు. మరం రాదు ఇంకేమో తెల్లమొక్కలు అన్నీ కాబట్టి దేవుడు అలా పడేసే దేవుడు కాదంటే నీకు దేవుడు స్పూన్ ఫీడింగ్ అంటారు. స్పూన్తో దేవుడు నీకు తినిపిస్తాడు. అలాంటి దేవుడి ఆదరణను ఆయన బిడ్డగా అందరూ తనను అంగీకరించారు. వారందరూ కుమార్తెలుగాను చేసే దేవుడు. కాబట్టి ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి. అయినను ఆయన సత్యంగా దేవుడు వదిలిపెట్టారు. కరెంట్ కాలం లేదు కదా, పెద్దమ్మాయి ఒక ఇంట్లో చదువుతుంది. తర్వాత రామకృష్ణ రేచేదని పెట్టారట. తర్వాత మాట్లాడుతున్నా ప్రియమైన దేవుడు పెట్టారా. మనం ఎవరినైనా మర్చిపోవద్దు కానీ దేవుడిని మర్చిపోవద్దు. అందుకనే దేవుడు మీరు నన్ను మర్చిపోయారు కానీ నేను మిమ్మల్ని మర్చిపోలేదు అన్న విధానం. నేనేమన్నానంటే యోగులు సృష్టించిన మన కోసమే, కానీ అది తగినంతగానే అనుభవించు. దేవుడు సృష్టించాడు, వదిలిపెట్టాడు. 60, 70, 80 అధిక బలం ఉన్న 8 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలు మనకు కావడాలో వాళ్ళమే. ఒకటి నీ మంత్రం పెట్టి దేవుడు దగ్గరికి వెళ్ళిపోవాలి. నువ్వు నేను అంటే ఏమి లేదు. దేవుడు అన్నాడు భూమి కూడా
నేను సృష్టించినా నువ్వేం రిజిస్ట్రేషన్ చేసుకుంటూ అడిగించేదా. కాబట్టి ఆయన కుటుంబానికి మరి ఆయన ఉన్న సంఘంలోకి విశ్వాసులకి ఆయన ఒక మాదిరికరమైన జీవితాన్ని అని చూపించాలని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆదివారం నేను ఆరాధన కూర్చోవడం బాబు నుంచి ఆయన కూరగాయలు కొట్టుకునేది అన్నా కూరగాయలు అన్నా కూరగాయలు కానీ ఒక రోజున నేను అవసరం వచ్చింది వెళ్ళాను. ఆయన కొట్టు తెచ్చాడు. కొట్టు తెచ్చిన 20 రూపాయలు కాయతారు, 10 రూపాయలు కాయతారు, 2 రూపాయలు కాయతారు, 5 రూపాయలు కాయతారు, 2 రూపాయలు ఒకటి ఉంటాయి. అలా 3 4 ఏమన్నా అంటే వారికి 4 నెక్కి తెలిసిన డబ్బులు కానీ దేవుడు ఏంటంటే ఎదుగా ఇంటికి పోతారు. అలాంటి ఖచ్చితంగా జీవించేవారు. అది ఉన్నా లేకపోయినా ఏమి సంబంధించడానికి ఈ పని చేయాలి అంటే మాత్రం ఆ ఆసక్తి విషయంలో మాన్యులు కాక ఆత్మ విషయంలో తీవ్రత కలగాలి, ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉన్నాడు. కాబట్టి తల్లి పెట్టిన ఆయన భార్య ప్రాముఖ్యత హెచ్చరించగలుగుతుంది. కాబట్టి దేవుడిని ఎరిగిన మనం ఆమె దేవుడి చేత మన చేత ఆలోచించబడాలి. దేవుడిని ఎరిగిన మనం వారి కుటుంబంలో మనవాళ్ళు మనవాళ్ళు నెక్స్ట్ हमारा भाई है उसको हमारा बात नहीं आता उनको भगवान का नाम मैं आपसे बोल रहा हूँ ओके उनको हमारा भगवान का नाम शायद इधर फिटे जब शादी हो उनको ఆయన గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఏసైన లోతుగా ఆయన తెలుసుకోవాలి. కాబట్టి తల్లి అంటే ఎక్కువ ఆలోచించే దేవుడు మన కష్టాల్లో మన బాధలో మన సుఖాలు కూడా మనం ఏ విధంగా దేవుడిని ప్రార్థిస్తాము. అలాగే కుదిరినాము మేము ఈ లోకాన్ని విడిచిపెట్టి అబ్రహాం ఏ విధంగా 4 నెలలు పట్టుకోవచ్చు ఎదురు చూపారు. ఆ విధంగా మేము ఎదురు చూసి రక్షణ బాగుమంటూ పాప క్షమాపణ పొంది ఈ నీతి రాజ్యంలోకి మేము వారి కుటుంబం ప్రవేశించినట్టు సహాయం చేయమని ఈ యొక్క మాటలను మీరు దీవించమని యేసయ్య సర్వశక్తి గల నామం బట్టి వేడుకని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. వచ్చిన సేవకులందరికీ విశ్వాసులైన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నేను అన్ని జనాలను ఉన్నవాళ్ళు ఉంది. చాలా విగ్రహాలను అలవాటు ఇచ్చినట్టు కూడా మా అన్నయ్య ఎప్పుడు లోకంలో ఉంటూ ఉండేవాడు. మరి మా సత్యంలో అయితే తోటదారి బాగా పూర్వకు ఉండేవాడు, పార్టీలో తిరిగేవాడు, మరి రాజకీయాల్లో ఉండేవాడు. ఎక్కడికెక్కడికి ఉండేవాడు తెలిసేది కాదు. ఆయన ఏం చేస్తున్నాడు ఎవరికి తెలిసేది కాదు. మనకు అని ఇలా ఆయన చెప్తూ ఉండేవాడు. అంటే చెప్పేవాక అయ్యిందిగా వెళ్ళిపోలేదని అలా జరుగుతుండగా మరి నేను దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది. దేవుడు నన్ను పట్టుకోవడం జరిగింది. ఆయన పట్టాన్ని నా దగ్గరికి ఉంచుకోవాలి. మా అన్నదమ్ములు మా నాన్న పుట్టిన వాళ్ళు 12 మంది, 6 మగపిల్లలు 6 ఆడపిల్లలు. చెప్పాలి ఇప్పుడు నా సంగతి అడుగుతామని అలా ఆయనకి ప్రతి విషయంలోకి వచ్చేటప్పటికి చాలా కరెక్ట్గా ఉండేవాడు. ఎప్పుడు పాపం గురించి మాట్లాడుతూ ఉండేవాడు. మా ఆత్మీయ తండ్రి మా మేనమామడు దానియేలు గారు అక్కడికి వచ్చేవాడు వాక్యం చెప్పడానికి. అక్కడికి వస్తే అక్కడ వాక్యం ఏంటంటే ఆయన పాపం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడడానికి నేను దేవుడు తెలిసిన కొత్త అందులో ఒక ఆయనకి బాగా గుచ్చుకుంది వాక్యం. గుచ్చుకున్న తర్వాత మా అన్నయ్య చెప్పేశాడు, అయిపోయింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన తిడతా ఉన్నాడు. నేను అక్కడే పక్కన ఉన్నా. తర్వాత మా ఆత్మీయ తండ్రితో చెప్పాను. మేము కాబట్టి ఊరికి బట్టి ఊరుకున్నాం. తిడతంటే మా అన్నయ్య ఇంకొకళ్ళు అయితే ఊరుకునేవాడు కాదు, అలా మాట్లాడటం సభ్యత కాదు. దేవుడు వాక్యం ఏం చెప్తుందో అది చెప్తున్నాడు. ఆయన పాపం గురించి మాట్లాడతాడు ఎక్కువగా, ఆశీర్వాదం గురించి ఆయన మాట్లాడు. ఆయన పాపం నుంచి బయటకు వచ్చాడు కనుక పాపం గురించి ఎక్కువ చెప్తాడు. దేవుడు రక్షించిన దాన్ని బట్టి, దేవుడు మాట్లాడేదాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్నాడని నేను చెప్తా ఉండేదాన్ని అని మాట్లాడితే అప్పుడు దానివల్ల మామయ్య చెప్పే మాటలు మంచి మాటలు చెప్తాడని ఆయన ఎప్పుడు ఆయన్ని ఆహ్వానిస్తూ ఉండేవాడు. ఆ
సంఘంలోకి వచ్చేవాడు చెప్తా ఉండేవాడు. ఇలా ఆయన జీవితం చూస్తే భక్తి విషయంలోకి వస్తే మేమెవరం కూడా చాలా ఆయనకి చాలా పాపం వచ్చేది, కానీ వెంటనే తిరిగేవాడు, పక్షాత్తాపానికి వచ్చేవాడు, క్షమించమని అడిగేవాడు, ఎంతలో కూడా కాడు పట్టుకోవడానికి కూడా వెనకాడేవాడు కాదు. ముందేమో తొందరపడేవాడు, తర్వాత ఏమో ఏడ్చేవాడు, ఏడ్చి ప్రార్థన చేసి క్షమించమని అడుగుతూ ఉండేవాడు. ఇలా ఆయన జీవితం గడిచిపోతుండగా గత 4 నెలల నాడు 5 నెలలు అవుతుంది నాకు ఫోన్ చేశాడు. చేసి ఎట్లా ఉండవమ్మా, బాగుండవా అన్నాడు. అంతే, ఫోన్ పెట్టేశాడు. తర్వాత ఫోన్ లేదు మన దగ్గర నుంచి. నేను రోజు ఏడుతూ ఉండేది, ఏంటి అమ్మాయి ఫోన్ చేయట్లేదు, ఏం జరిగింది, అసలు వీడికి ఏమైంది, బాగుండడా లేదా అని ఓకే నాలో నేను మొదలుపడతా ఉండేదాన్ని. నేను కూడా పరిగెత్తే వయసు కాదు, అడ్రస్కి తెలుసుకుని ఇలాగే శక్తి నాకు లేదు. ఇలా మా అన్నయ్య తండ్రిని అడిగేదాన్ని, మీ మామయ్య గురించి తెలుసుకో, అన్నయ్య దగ్గర నుంచి ఫోన్ రావడం లేదు, ఎలా ఉన్నాడు ఏంటో తెలియలేదని అడిగినప్పుడు ఏమవుతుంది, నేను బాగానే ఉంటాడు, మన బంగాళ చేస్తాడు, మామయ్య ఫోన్ చేస్తాడని అంతా నెల 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 గడిచిపోయింది. 2 నెలలు గడిచిపోయాక మా అన్నయ్య గారు 2వ అల్లుడు ఫోన్ చేశారు నాకు. అంటే మీ అన్నయ్యకి బాగోలేదు, ఐసీలో ఉన్నాడు, మీరు ఒకసారి వచ్చి చూశారని అని చెప్పాడు. తర్వాత ఫోన్ చేసి తీసుకొచ్చాము, ఇంటికి వచ్చామని చెప్పాడు. ఇలా ఆ నుంచి నాకు కబురు రావట్లే, కానీ నా కబురు ఆడికి లేదు కాదు. అలా తీరా 4 నెలలు అయిన తర్వాత మరి ఆయన దేవుడు పిలుస్తున్నాడని కబురు మాత్రం నాకు తెలిసింది 2వ అమ్మాయి ద్వారా. మరి నేను రావడం జరిగింది, మీకు తెలుసు. అయితే మా బంధువులు ఇంకా ఉన్నారు, కానీ కొంతమంది దేవుని తెలుసుకున్నారు, కొంతమంది తెలుసుకోవాలి. ఎందుకని రాలేదు ఇప్పుడని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఆయన ఎవరి దగ్గరికి వచ్చేవాడు కాదు, ఎవరైనా పోయారంటే వచ్చేవాడు కాదు, ఎవరైనా బాధ ఉండాలంటే వచ్చేవాడు కాదు, అట్లా కొనసాగేవాడు. ఇప్పుడు ఏమని ప్రశ్నిస్తున్నారంటే నన్ను నేను ఎందుకు చెప్తుంటే రక్త సంబంధుడు మన అన్నయ్య ఇక కనపడ్డ ఆయన ఇదే సిల్వర్ సూపర్ అని నేను అయితే చనిపోయినప్పుడు అంటే ఏం చెప్పానంటే, మేము ఇట్లాంటి కాలం మాకు వచ్చింది, మా నాన్నకు చచ్చిపోయారు, మా నాన్న కూడా చనిపోయారు, మాకు కూడా వచ్చిన ఈ బాధలు, మరి అప్పుడు మీ అన్నయ్య రాలేదే. చూడండి, ఇంత భక్తి చేసి శివకి ఆ మాట అనిపించుకోవడం అన్నయ్య నాకు చాలా బాధ వేసింది, కష్టం వేసింది. వాడు తప్పు చేశారని మీరు కూడా చేస్తారా అంటే, ఏమంటే ఎవరి ఇష్టం అంటే ఎవరు రాలేదు. ఇప్పుడు కూడా అందరికీ చెప్పాను, రామకృష్ణ ఫోన్ చేసి మనోళ్ళందరికీ ఫోన్ నెంబర్లు చెప్పమండి చెప్పాను. ఎవరు కూడా వస్తానికి ఇష్టపడినట్టు నాకు కనపడతా ఉన్నారు. మళ్ళీ 2వసారి నేను అడగను. నా మటుకు నేను ఎందుకంటే వాడు మాట్లాడిన మాట ప్రతి మాట కూడా ఖచ్చితంగా మొహం మీద కొట్టుకుని చెప్పేవాడు. భక్తి విషయం వచ్చేటప్పటికి చుట్టాలు బంధువులు అవి చూసేవాడు కాదు, భక్తే. అంతసేపు యేసు ప్రభువు కరెక్ట్గా మాట్లాడారు, ఆయన కరెక్ట్గా ఉన్నారు, నేను కూడా కరెక్ట్గా ఉండాలి, ఇలా ఈ స్వభావంలో ఉండేవాడు. అలా మరి అందరూ కూడా రాలేదు. నేను వస్తానికి దేవుడు కృప చూపించాడు, పాల్గొనడానికి కూడా దేవుడు సహాయం చేశారు. మా అన్నయ్య జీవితం చూస్తే భక్తి విషయంలో మాత్రం చాలా కరెక్ట్. దేవుడు పిలుస్తున్నందుకు ఒక పక్కనే మనిషి లేడని, ఎందుకంటే మా 12 మంది సంతానంలో మేము 3 ఉన్నాం. ఎవరన్నా అడుగుతుంటే మా 3 అన్న విజయవాడలో ఉంటాడు, మా తమ్ముడు ఉన్నాడు, నేను ఉన్నాడు చెప్తా ఉండేదాన్ని. 10 కాలం వస్తుంటే చాలామంది అడిగారు, మీ అన్నయ్య చనిపోయాడంట అని. అవును, అందుకే వెళ్తున్నానని చెప్పారు. దేవుడికి మహిమ కలుగుగా. భక్తి విషయంలో ఆయన అట్లా పిలుచుకోవడం కూడా సంతోషమే. ఎందుకంటే ఒకళ్ళు దేవుడు గొప్పది, దేవుడు. కానీ మనిషి మా మధ్యన లేకపోవడం, మరి మా పిల్లలు కూడా మరి సాధ్యమైనంతకి వాళ్ళు మంచిగానే చూసుకుని దాని దగ్గర పెట్టుకుని వాళ్ళ దగ్గరలో ఉంచుకుని డబ్బు ఎన్నడకుండా ఖర్చు పెట్టి వాళ్ళు చూడటం జరిగింది. అందుకు నేను ఎంతో సంతోషించేదాన్ని. వాళ్ళకి మనసు ఇచ్చాడు, మా అన్నయ్య మంచిగా చూస్తున్నాను అనుకుంటూ ఉండేదాన్ని. మరి ఎవరికి కూడా మరి ఉంటుంది అయిపోయింది. ఆమె కూడా దేవుడు దీవించి మరి పిల్లల మధ్యన సంతోషంగా ఉండేట్టు దేవుడే కృప చూపించింది కనుక మీ అందరికీ వందనాలు. ఈ సాక్షి దేవుడు దీవించిన
ఇక్కడ జరుగుతున్న ఈ ఆదరణ కూడికకి మొదటిగా అన్ని విధాలా కూడా అంటే నాన్న 30వ తేదీ రాత్రి చనిపోయినప్పుడు మా ఇంట్లో మేము రెంట్ హౌస్లో ఉంటున్నాము. అప్పుడు అక్కడ ఎప్పుడైతే చనిపోయాడో తెలిసిందో వెంటనే ఇక్కడ మాకు ఆత్మీయంగా బంధువులైనటువంటి వారు, మరి ముఖ్యంగా విశ్వాసమైన వారు, మాకెంతో దగ్గరగా ఉండే కుటుంబాలుగా వాళ్ళ బిడ్డలతో కూడా వెంటనే రేపలు తీసుకొని రమ్మని, ముఖ్యంగా సుధాకర్ గారు మాకు ఎంత అంటే ఆ సమయంలో ఎక్కడ చేయాలి ఎలా చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు అన్నీ ఏర్పాటు చేసి ఆ రాత్రి మేము ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విధాలా కూడా ఆ రోజు సమాజ కార్యక్రమం దేవునికి మహిమకరంగా జరగడానికి సుధాకర్ గారి ద్వారా జయక్క విద్యార్థి ఇంకా మా ఉన్న సంఘంలో యవనస్తులందరి ద్వారా ఆ కార్యక్రమం జరిగినప్పుడు నేను చాలా సంతోషించాను. 3 కుమార్తెలుగా ఉన్నాము, 3 వేరు చోట్ల ఉన్నాము. నాన్నకి 2014లో పక్షవాతం వచ్చింది. అప్పటికి మ్యారేజ్ అయిన నాకు 2 సంవత్సరాలు అయ్యింది. ఆ తర్వాత అమ్మకు షుగర్ రావడం, నాన్నకున్న పరిస్థితుల్లో దేవుడు అప్పుడు నాన్న గొప్ప కార్యమే చేశాడు. మరలా తిరిగి లేచి నడవడానికి తన పని తను చేసుకోవడానికి ఎంతో కృపనిచ్చాడు. ఆ తర్వాత అయితే బయట నుంచి ఏదైనా వస్తువులు తేవడం కానీ అలాంటి పరిస్థితి లేదని చెప్పి అమ్మ నాన్న ఇద్దరిని ఒక చోట మా ముగ్గురులో ఎవరో ఒకరు దగ్గర మేము ఉంటున్న ఊరిలో చూడాలని ఆశపడి విజయవాడలో ఉండడం జరిగింది. ఆ తర్వాత నాన్న ఇప్పుడు అత్త చెప్పినట్లుగా మనుషుల దగ్గర లేకపోయినా ఫోన్ని ఉపయోగిస్తూనే అందరితో పరిచయం కలిగి ఉండేవాడు. నిజానికి చెప్పాలంటే మా ముగ్గురికైనా ఒకవేళ ఫోన్ నేను అప్పుడప్పుడు మిస్ అయ్యొచ్చు, కానీ రోజు తను ఎవరికైతే చేస్తాడో. అయితే ఇంకొక విషయం నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నాను. కరోనా సమయంలో మేము 3 దూరంగా ఉన్నాము. అప్పుడు మన సంఘంలో ఉన్న జోసఫ్ బ్రదరు నిజానికి ఒక కుమారుడు లాగానే నాన్న బయటికి వెళ్ళలేని పరిస్థితి, అమ్మ పూర్తిగా బలంగా ఇంట్లో చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఎంతో సహాయాన్ని సుధాకర్ గారి ద్వారా చెప్పడం వల్ల ఆ బ్రదర్ కూడా ఎంతో అమ్మ నన్ను బాగా చూసుకున్నారు. ఇలా ఎవరైతే ఉన్నారో అలా వారికి తప్పకుండా రోజులో ఒకసారిగా చేస్తుండేవాడని నేను అనుకుంటాను. ఇప్పటికీ కూడా చాలామంది అప్పి చెప్పినట్టు ఫోన్ చేయటం మానేశారు, ఏంటండి తెలియలేదు ఎలా ఉన్నారని ఇప్పుడు తెలిసిన తర్వాత మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. బిడ్డలలో మాకు నేను గమనించింది ఏంటంటే ఏకాంత ప్రార్థన చేయాలని చెప్పేవాడు నాన్న. మరి 10th క్లాస్లోనే చెల్లి ఇంటి దగ్గర నుంచి బయట హాస్టల్స్లో చదవడం, ఇంకా అప్పటి నుంచి తను ఎలా బయట ఉందో మ్యారేజ్ కానీ జాబ్ కానీ అన్నీ అలానే గడిచిపోయింది. నేను చెల్లి కోసమని మాచర్లో ఉండడం, అక్క ఇక్కడ ఉండడం, ఉద్యోగం చేయడం వల్ల ఎప్పుడన్నా హాలిడేస్కి కలుసుకొని ఇంట్లో కొంచెం ఏదో ఒక చోట కలిసాం కదా అని మాట్లాడుకుంటూ ఉండేవాడు. ఎక్కువగా అసలు ఒప్పుకునేవాడు కాదు. మేము ఏదైనా మాట్లాడి చిన్నగా నవ్వితే కూడా అందరం పిలిచి ఎందుకు ఏముంటాయి అదే విషయాలు ప్రార్థన చేయొచ్చు కదా ఆ సమయంలో అనేవాడు. అంటే ఏకాంత ప్రార్థన చేయమని మాకు ఎవరి కాలం నుంచి చెప్పేవాడు. 2వ విషయం ఏంటంటే కుటుంబ ప్రార్థనకి బాగా ప్రాముఖ్యత ఇచ్చేవాడు. ఎక్కడైనా కూటానికి వెళ్ళి తిరిగి వచ్చిన 11 అయినా 12 అయినా ఒక్కసారైనా చిన్న ప్రార్థన అయినా పాట పాడి అలా చేయలేకపోయినా చేస్తేనే పడుకొని ఇచ్చేవాడు. కుటుంబ ప్రార్థనలో వాక్యం చెప్పేవాడు, బాగానే గద్దించేవాడు. అంటే వాక్యాన్ని మాకు ఇంట్లో రోజు సమృద్ధిగానే నాన్న ద్వారా హెచ్చరికలు అన్నీ ఇవ్వబడ్డాయి. కాబట్టి నాన్న గురించి నాలో నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే ఇప్పుడు ఏకాంత ప్రాంతంలో ఉన్న శక్తిని నా తండ్రి చెప్పినా కూడా నేను అలా చేయడానికి కుటుంబ జీవితంలో ప్రవేశించిన తర్వాత అవకాశం లేదు కదా, అంత సమయాన్ని ఇవ్వలేను కదా అని ఇప్పుడు అర్థం చేసుకొని మాత్రమే మీతో చెప్పగలుగుతున్నాను. కుటుంబ ప్రార్థన విషయంలో మా పెళ్ళైన తర్వాత మా హస్బెండ్లకు కూడా మా భర్తలకు కూడా కుటుంబ ప్రార్థన ఒకవేళ చేయకపోతే ఫోన్ చేసి చేయండి అయ్యా అని చెప్పి ప్రోత్సహించారు. సో ఆత్మీయ జీవితంలో ఈ 2 విషయాల్లో మమ్మల్ని చాలా బలపరిచాడు. ప్రత్యేకంగా
నేను నా విషయంలో మా నాన్నకి కుమార్తెగా ఉన్నందుకు కొన్నిసార్లు ఆదరించబడినప్పుడు సంతోషించేదాన్ని, కొన్నిసార్లు నా బాధ్యతలు చేయలేనప్పుడు, ఏదైనా నా వల్ల తన మానసిక పరిస్థితి బాగున్నప్పుడు నేను కుమార్తెగా ఉన్న ఆ పాత్రను నేను సరిగా చేయట్లేదు, ఒక కుమార్తెగా నా తండ్రికి ఇవ్వాల్సిన సంతోషాన్ని నేను ఇవ్వట్లేదు అని బాధపడిన ఆలోచించిన సమయాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ముగ్గురు కుమార్తెలే కదా, కుమారుడు ఉంటే చూస్తాడు ఒక చోట పెట్టుకొని, ఎలా ఉన్నా సరే పరిస్థితులు. కానీ ముగ్గురు కుమార్తెలు కదా, ఎలా మా నాన్న మా అమ్మ ముందు సమయాల్లో ఉంటారు అనేది ఆలోచన చేయకపోయినా అన్నీ ఎరిగిన దేవుడు ఏ సమయంలో ఎవరు ఏ ఇంట్లో ఉండాలి, ఎలా చేయాలని ఎంత చక్కని ప్రణాళికో నేను చెప్పలేను అసలు. చెల్లి ప్రెగ్నెంట్ అయినప్పుడు అమ్మ బెంగళూరులో ఉండడం, ఆ సమయంలో నాన్న ఉంటే నేను నాన్న దగ్గర ఉండడం, అలా ఈ కొన్ని ఉదాహరణలుగా చెప్తున్నాను. ఏ సమయంలో ఎవరి ద్వారా వాళ్ళు పోషించబడాలి, ఎవరి ద్వారా వాళ్ళ ఆరోగ్య విషయాలు చూసుకోవాలి, ఎవరి ద్వారా వాళ్ళ పోషణ విషయాలు చూసుకోవాలి, అన్నీ కూడా దేవుడు ఖచ్చితమైన ప్రణాళికలో నాన్న చివరి రోజు వరకు కూడా నడిపించాలని నేను బలంగా నమ్ముతున్నాను. మరి నా వంతుగా వస్తే నేను పరిచర్య మాత్రమే చేశాను, చాలా తక్కువ సమయమే చేశాను. నా గురించి నేను కొంచెం ఆరోగ్యపరంగా చిన్నప్పటి నుంచి బలహీనరాలని, నాకు ఒకటే గుర్తొస్తుంది. ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా ఇంట్లో మొట్టమొదట నాకు ఇస్లామియా ఉండేది. మా నాన్నకున్న డబ్బులతో ఫస్ట్ స్వెటర్ నాకే కొన్నాడు. నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా అది అంటే నా బలహీనతను బట్టి, నా పరిస్థితులను బట్టి కొంచెం నా గురించి ఎక్కువగానే ఆలోచించేవాడు నాన్న. నా అత్త చెప్పినట్టు 4 నెలల క్రితం సెకండ్ టైం స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చింది 21 days హాస్పిటల్లో ఉన్న తర్వాత 21 రోజుల తర్వాత నా దగ్గర ఉన్నాడు నాన్న. దేవుడి దయ వల్ల రెండవసారి స్ట్రోక్ వచ్చినప్పటికీ కూడా ఐడెంటిఫికేషన్, మనుషులు గుర్తుపట్టడం, మాట్లాడడం అన్నీ దేవుడు మరలా అనుగ్రహించాడు. కానీ తన శరీరంలో రక్తహీనత వల్ల రోజు రోజుకి బలహీనుడైపోయాడు. అయితే తను అంత బలంగా ఉంటాడు అనుకోలేదు. కాకపోతే కూర్చొని అలా అయినా ఉంటాడేమో నేను ఆశపడ్డాను. కానీ పూర్తిగా బెడ్ రీడ్ అనమాట, మంచం మీద ఉండడం వల్ల తనకి స్పృహ వచ్చిన మరొకసారి చెప్పడం. ఎప్పుడైతే తను గమనించాడో నేను తనకి కొంత పరిచయం చేస్తానో, లేకపోతే బిడ్డల నా విషయంలో ఎక్కువ బాధ్యత తీసుకొని ఇబ్బంది పడుతున్నారని ఆలోచించినప్పుడు ఇంకా దేవుని సన్నిధి గురించి ఎక్కువగా మాట్లాడేవాడు. పరిశుద్ధ వ్యవహారం జరుగుతుంది అలా మాట్లాడుతూ ఉండేవాడు. కొన్నిసార్లు లోకంలో మానవరీతిగా ఉండే బలహీనతను బట్టి ఇంకా బ్రతకలేదయ్యా అని కూడా అనేవాడు. కాదు నాన్న, దేవుని చిత్రం కదా, నీ ఇష్టం నా ఇష్టం కాదు కదా, నీకు ఇప్పుడు పనులేమి లేవు, ఈ బాధ్యతలన్నీ చేసావు కదా, నువ్వు విశ్రాంతిలో ఉండడమే కదా, అంత భారంగా ఏమి లేవు నువ్వు అని అలా పాజిటివ్గా మాట్లాడుతూ ఉండేదాన్ని. ఇంకా నాన్న చివరి వారం మాత్రం మాటలు కానీ ఏమీ లేవు, పడుకున్నట్టే ఉండేవాడు, ఎప్పుడు పడుకునే ఉండేవాడు. ఇంకా మధ్యలో ఒక్కసారి మాత్రం చిన్న కొంచెం దేవుని పాటలు పాడతావా నా కోసం అని అడిగాడు. అట్లా మాట్లాడిన మాట ఇది ఒక 10 minutesలోనే 10 నిమిషాలలోనే తన ప్రాణం అనేది తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పటి వరకు కూడా ఎలా అని నేను తలస్తున్నానంటే ఒకటే ప్రార్థించేదాన్ని, ప్రభువా అంతా నీ చిత్తంలోనే జరగాలి. కాకపోతే ఒక్క మనవి మాత్రం చేస్తున్నాను. నాన్న బెడ్ మీద ఉన్నప్పుడు ఏదైతే ఆవేదనకరమైన హెల్త్ ఇష్యూస్ ఉంటాయో అలా కాకుండా బెడ్ మీద ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా నీ సన్నిధిలో ఉండాలి, ఆ బాధ అనేది కొంచెం లేకుండా చేయకుండా అది మాత్రం దేవుడు అడిగాను. దేవుడు అలానే నాన్న ప్రశాంతంగానే తీసుకెళ్ళాడని నేను దగ్గరున్నాను కాబట్టి నేను బలంగా చెప్పగలను. అయితే ఇంకొక విషయం ఏంటంటే, నాన్న హెల్ప్ చేసే విషయంలో ఇతరులకే కానీ ప్రత్యేకంగా కుమార్తె అయినప్పటికీ కూడా నాకు హెల్ప్ చేసే విషయంలో, నన్ను పరామర్శించే విషయంలో ఎప్పుడు కూడా దగ్గరగా, అంటే తను చేయలేని పరిస్థితిలో కూడా ఫోన్ చేసైనా నా అవసరత నేను చెప్పినప్పుడు వెంటనే నేనైతే దాని ద్వారా అవసరత పొందుకునేదాన్ని. దాన్ని బట్టి నాకు తండ్రిగా ఉన్నందుకు, అదేవిధంగా ప్రత్యేకంగా నా బలహీనతలను బట్టి నేను ప్రేమించినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అత్యంత విలువైనటువంటి రక్షణను దేవుడు నాన్నకి ఇచ్చడం ద్వారా, చాలా గొప్ప కార్యాన్ని చేయటం ద్వారా
మేము కూడా ఆ మార్గంలోకి వచ్చి మమ్మల్ని కూడా దేవుడు రక్షించి ఈ గొప్ప భాగ్యాన్ని, మరి ముఖ్యంగా ఈ దినం ఈ ఆరాధన కూడికలో మీ అందరూ రావడం వల్ల చాలా సంతోషిస్తూ దేవుని స్తుతిస్తూ మీ మధ్యలో ఈ కూడికని దేవుడు ఘనంగా జరిపిస్తున్నందుకు దేవుడి వందనాలు చెల్లిస్తూ, అలాగే అమ్మ గురించి కూడా మీ అందరూ ప్రార్థన చేయాలని, నాన్నకంటే కూడా దేవుడు చెప్పినట్లుగానే స్త్రీలు బలహీనమైన ఘటనని, కాబట్టి తన గురించి కూడా ఇంకా బిడ్డలమైన మా విషయంలో, మరి ముఖ్యంగా మాకిచ్చిన బిడ్డల విషయంలో కూడా అక్క భర్త వచ్చి నాన్న చూడడానికి వచ్చినప్పుడు అప్పటి వరకు మాటల్లో అంత రెస్పాన్స్ లేకపోయినా ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేయించుకుంటుంటే వాళ్ళ పిల్లల్ని చూసి మీరు పెద్ద సేవకులు కావాలి, మీరు పెద్ద సేవ చేయాలి అని మాట్లాడటాన్ని బట్టి నేను మీ ముందు ఈరోజు ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. తను మరి వృద్ధాప్యంలో సేవ చేయలేకపోయాడు, రాలేకపోయాడు, సేవలో పాలు తీసుకున్నప్పటికీ కూడా అంతకుముందు. కానీ ఎప్పుడైతే అక్క భర్త పెద్దలుగా సేవకి వెళ్ళినప్పుడు ట్రైనింగ్కి చాలా సంతోషించాడు. అలాగే నా భర్తను కూడా అలానే కావాలని ఆశపడ్డాడు. కాబట్టి తను ఎలా అయితే సేవ గురించి ఎక్కువ ఆలోచించేవాడో అలానే మేము మంచి సాక్షులుగా మా బిడ్డలు కూడా దేవుని సేవ చేసే వారిగా ఉంటున్నట్లుగా మీ అందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ కూడిక జరిగించే విషయంలో కూడా సుధాకర్ మాయ, జయక్క, మా ఇంట్లో అక్క మాకు పెద్ద అక్కలాగానే ఉంది. అన్ని విషయాల్లో కూడా ఇక్కడ ఏర్పాట్లు తోడుగా ఉంది. మేము ఈ సమయానికి వచ్చినప్పటికీ కూడా నడిపించిన విధానం అంతటిని బట్టి అక్కకి మామకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. సత్యనారాయణ అంటే మనం చిన్నప్పుడు ఒక స్ట్రిక్ట్ పర్సన్ అన్నమాట, ఒక అర్థం కాని ఒక పర్సన్. ఎందుకంటే దేవుని మాట అన్నా దైవజనుల మాట అన్నా మారిన తర్వాత అంతకుముందు గత జీవితంలో ఎంత ఇదిగా ఉన్నారో ప్రభువుని తెలుసుకుని ప్రభుత్వంకి వచ్చిన తర్వాత, అంటే తాతగారు నాన్నగారి దగ్గరికి వస్తూ ఉండేవాడు కాబట్టి నేను చిన్నపిల్లలు 2000 వరకు బాగా పరిచయం ఉంది. వారి యొక్క మరి ప్రార్థన కానీ పరిచర్యలో ఉన్నప్పుడు కానీ సహకారులుగా మరి తాతయ్య గారికి సహకారులుగా అనేక ప్రాంతాల్లో మరి పరిచర్యలో ముందుకు వెళ్తాం. అలాగే నాకు మా యొక్క నాగేశ్వరక్క, అలాగే మసానమ్మ మాకు మంచి పోటీ సండే స్కూల్లో. ఎందుకంటే కంటక వాక్యాలు మరి నేను నాన్నగారి మనల్ని కానీ చాలా బాగా అందరికన్నా బాగా కంటక వాక్యాలు భయభక్తులతో ఎలా పెంచాలో ప్రథమ ప్రాధాన్యత ప్రభువారికి ఇవ్వటం. ఆ కుటుంబాన్ని మరి మస్తానమ్మ గారి మ్యారేజ్ అప్పుడు కొంచెం ఆ స్ట్రిక్ట్నెస్ మీరు చూశారు. అది కొంచెం డిస్టర్బెన్స్ అయినా కూడా అక్కడ తన యొక్క భక్తిని బయలుపరుచుకున్నాడు. దేవునికి నమ్మకంగా జీవించడం, యథార్థతను కనపరుచుకోవడం, ఆ యొక్క అడుగుజాడల్లో తన జీవితాన్ని ప్రభువారికి సమర్పించుకుని ప్రభు పరిచర్యలో కూడా ముందుకు సాగాలని తలంపుతో వారు కూడా పరిచర్యలో సాగారు ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఒక చిన్న రిఫరెన్స్ జ్ఞాపకం చేసి వస్తున్నాను. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 15 మరణము ఆయనకు ఇంపైంది. నేను ఒక మాట చెప్పి ముగి చేస్తాను. ఎప్పుడు స్నానం చేస్తాను. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలది అని వ్రాయబడింది. విలువ కలది. ఈ లోకంలో మనం అనుకుంటాము జీవించిన కాలమే కాదు, కానీ వారు మరణించిన తర్వాత కూడా, అంటే ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా వారు మరణించి మాట్లాడతారంట. వారు మరణించి ఒక సాక్ష్యాన్ని అందరికి ఇచ్చి వారి గురించి
మరి ఇలాగా భక్తులైన వారిని మనం గమనించినట్లయితే ఇలాగ జీవించాలి, ఇలాగా నేర్చుకోవాలి, ఇలాంటి కొన్ని మైనస్ని ప్లస్ని మనము వాటిని ఇవాల్యుయేషన్ చేసుకొని రానున్న దినాల్లో మరి సత్యనారాయణకులాగా వారి కుమార్తెలు కూడా ముగ్గురు కూడా మరి నాకు ఎంతో రామకృష్ణకి కానీ మాధవకి కానీ ఎంతో చాలా చిన్నప్పుడు బాగా పలకరించేవాడు, సొంత అక్కలాగా మాట్లాడేవాడు. ఇక మాధవకి అయితే చెప్పాల్సి లేదు, రామకృష్ణ అంటే ఇంకా ఎక్కువ క్లోజ్. నమస్కారం చిన్నప్పుడు కాబట్టి అంత పెద్ద టచ్ లేదు కాబట్టి, కానీ ఎప్పుడు కూడా కుటుంబంలో ప్రార్థనకి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, వాక్యానికి విలువించేవాళ్ళు, ఆ కుటుంబ జీవితాన్ని ప్రభులో సాక్షాత్తుని జీవించడానికి రానున్న దినాల్లో మరి ముగ్గురు అల్లుడు కూడా ప్రభు పరిశుద్ధ ముందు ఉండాలని ప్రభు ప్రేమపూర్వకంగా ఈ మాటలు నేను తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రభు పేరు అందరూ కూడా ధన్యవాదాలు. మరి మోషే గారు చక్కగా చెప్పారు. మోషే నాయన గారి దగ్గర చాలా సులభపడ్డాడు. ఎందుకంటే మోషే ఒక్కడే ఉండేవాడు వాళ్ళ కుటుంబంలో. మరి సచిన్ గారితో మంచి అనుభవం కలిగి ఉన్నారు కాలేజీ గారని కోటేశ్వర గారు, వారు కూడా వారి యొక్క అనుభవాలు పంచుకుంటారు. ఎందుకంటే హెచ్రా గారు, కోటేశ్వర గారు, సచిన్ గారు, మరి దానియల్ గారు, విజయన్ గారు, నేను మేమందరం కూడా నాయన గారి దగ్గర పరిచయం చేస్తూ మరి నమ్మకంగా జిల్లాలో రావాలి. కాబట్టి కోటేశ్వర గారు, సచిన్ గారు ఇద్దరు కూడా ఇంకా బాగా కలిసి ఉండేవాళ్ళు. వారి అనుభవాలు కూడా తెలియజేస్తాను. ఈ ఆదరణ కోరికలో సహోదరుడు సచిన్ గారు పౌరు గారు చెప్పినట్టుగా మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు తొందరపట్టించితిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుంది, నా కొరకు జీవ కిరీటం ఉంచబడిందని మరి ఆయన యొక్క భక్తి జీవితంలో మంచి పోరాటం కొనసాగించారు. మంచి సాక్ష్యాన్ని కాపాడుకుని తన యొక్క పరుగుని తొందరపట్టించి దేవుని సన్నిధిలో చేరిన్నారు. మరి సహోదరుడు శారీరకంగా బంధువుడే, అయితే అంతకుముందు బంధువులే కానీ ఇప్పుడు పరిచయం లేదు. ప్రభులోకి వచ్చిన తర్వాత మరి నేను ఆయన కంటే కొంచెం ముందున్నాను. నాకు చేతపాటు చేసినప్పుడు ఎన్నో చేసినా ఎక్కడ నాకు ప్రయోజనం దొరకలేదు. అప్పుడు పాల్పల్లి గారి దగ్గరికి తీసుకురాబడ్డాను. ఆ యొక్క శక్తుల ప్రభావం నుంచి నేను విడుదల పొందాను. తదుపరి ప్రభు నన్ను దర్శించి నా పాపను క్షమించి నాకు రక్షణ అనుగ్రహించారు. ఆ సమయంలో సహోదరుడు మరి విజయ గారి ద్వారా అక్కడికి తీసుకురాబడ్డారు వాళ్ళ కుటుంబ సమస్యను బట్టి. అప్పటి నుండి ఆయనతో మాకు ఆత్మీయంగా పరిచయం, శారీరకంగా పరిచయం లేదు, కానీ ఆయన చాలా ముక్కుసూటు మనిషి. ఏం మాట్లాడాలన్నా కానీ ఎవరికి కూడా దడిచేవాడు కాదు, ఖచ్చితంగా మాట్లాడేవాడు. ఒకసారి నన్ను ఏదో మాట్లాడాడు, తరువాత నేను దాన్ని మర్చిపోయా. కానీ ఆయన నేను వెళ్ళిపోయి పొలంలో పని చేసుకుంటుంటే అక్కడ కేకేస్తున్నాడు, ఏమంటే కోటేశ్వర గారు ఎక్కడో 1 కిలోమీటర్ దూరం ఉంటే నేను రాలేనే అంటే, నువ్వు రా తొందరగా నీకు పని ఉంది. తర్వాత వచ్చాను. వచ్చిన తర్వాత ఏం సహోదరుడా, ఏం లేదు, నేను నిన్ను తొందరపడి మాట్లాడాను, నన్ను క్షమించమని క్షమాపణ అడుక్కోవడానికి ఎన్నో కిలోమీటర్లు వచ్చారు. కానీ అప్పుడు ఆయన వచ్చినటువంటి పరిస్థితి, ఆయన మెడలో టెంట్ ఉండేది. ఆయన వైద్యుని చాలా మరి ఏం చెప్పడానికి స్టైల్ కాదలే. ఆయన ఏం చెప్పాడంటే, నేను ఎంత మురుకున్నంటే నేను బాగా తాగి వృక్షావాణి పిలిచాను బజార్లో. పిలిస్తే అతను రావట్లేదు. నా వైద్యం చూసి నా కళ్ళు నా తీరు చూసి రాకపోతే ఆ రిక్షాని ఎత్తి నేను రోడ్డు మీద పడేసాను. అంత మురుకుని చనిపోవాల్సినటువంటి నన్ను ప్రభు ప్రేమించి ఈ గొప్ప ధన్యత ఇచ్చారు. నాతో పాటు ఉన్నటువంటి రాజకీయంలో ఉన్న రౌడీలు చాలామంది చనిపోయారు.
దేవుడు నన్ను ప్రేమించి గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చారు అని చెప్పేవాడు. అయితే అప్పుడు కాలంలో సహోదరుడు సుధా గారు, మరి దానియేల్ గారు, నేను, సచిన్ గారు, ఎజ్రా గారు, ఇక్కడున్న ఆనూర్ గారు, అప్పుడున్న బ్యాచ్ ఒక కోడికి ఎలాగ పిల్లలుగా ఉండేవాళ్ళమో ఆదివారం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేవాళ్ళం కాదు, అక్కడే ఉండేవాళ్ళం. ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఏ పని చేయాలన్నా ఒకే మాటతో ఆ పని చేసేవాళ్ళం. ఎంత కష్టమైనా కొన్ని నేను జరిగట్టుకుంటే ఖచ్చితంగా ఆయన కూరగాయల వ్యాపారం మానుకుని ఆమెను అక్కడ పెట్టి అక్కడికి వచ్చేసేవాడు. ఖచ్చితంగా పెంటపోదాలయ్యా ఆమెగారు పెళ్ళి రాత్రిపూట వచ్చేవాడు. పెంటపోదాల దగ్గర ఇష్టపడి ఏ పనైనా ఖచ్చితంగా చేసేవాడు. మరి ఆయన మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుని ఆయన పరుగుతో వదిలిపెట్టించుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆయన చెల్లినటువంటి ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని ఈ సాక్ష్యాన్ని పొందింది. ఎందుకంటే ఇంకా ఎవరైనా సచిన్ గారి గురించి చెప్పాలంటే మరి చెప్పవచ్చు. త్వరగా కొద్ది సమయం ఉంది. మన మధ్య మోషన్స్ గారు గొప్పలలో సేవ చేసే మనిషి ప్రార్థన చేస్తారు. చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా మా సహోదరుడైన సత్యం గారు, ప్రభా పేరులోనే సత్యం అని ఆయన ప్రభా డైరెక్ట్గా మాట్లాడుకోవాలి. ఆయన నాకైతే కొత్తలో ఏమి ఎలా మాట్లాడుతున్నాడంటే వెంటనే ప్రభా వెంటనే తగ్గింపు స్వభావం వచ్చింది. ఆయన ప్రభా కొత్త పాలెంలో ఎంత మూర్ఖుడుగా ప్రభా రాకూడదు అందరి మధ్యన ప్రభా, మరి వాళ్ళందరి మధ్యనే పాములు ఉన్నారు, వాళ్ళందరి మధ్యనే నిన్ను ప్రకటించినారు నాయన. ప్రభా అప్పుడు మా మధ్య లేరు కానీ పరలోకంలో మాకు ప్రభా మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయటానికి ప్రభా తన రెండో కుమార్తె కుటుంబార్థం లేకుండా కొడుకుని చెవులు కాదు నాయన. ఆయన జీవితంలో ప్రభా కుమార్తెని ముగ్గురు కత్తులులాగా ప్రభు తెచ్చినాడు. కొందరు ఈ పేపర్ల పట్టణంలో ప్రభు ఈ సర్కార్ ఏరియాలో ఎంతో భయంకరంగా ఉండేది. కానీ ప్రభు నీ చేతులు పెట్టి నీ పాదాలు బంగారు పాదాల మధ్యలో పెట్టి ప్రభు ఆ బిడ్డల్ని నీ చదువులో పెంచినాడుగా పెట్టి ఇప్పుడు జీవితంలో ప్రభావాన్ని ముగ్గురిని స్థిరపరిచినావు. మా సహోదరుని కూడా కనికరించండి, నువ్వు సహాయం చేయండి, బలవంతాలుగా చేయండి, నువ్వు సహాయం దర్శించండి ప్రభా. ఈ ఆధార కూడికలో నిరుండి ప్రభా ఇక్కడ వచ్చిన బంధువులు కానీ ప్రభా విశ్వాసం ఎవరైనా తెలియని వారిని ప్రభా ఈ సత్యము అనే పేరులోనే సత్యము, ఈ సత్యం అనేక మందికి తెలుసుకుని నీ సన్నిధికి ప్రభా ఇదే నిజమైన దేవుడు తెలుసుకుని ఈ ఆధార కూడికలో వారి యొక్క హృదయాన్ని అప్పగించే వారికి ఉంచమని సహాయం కల్పించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేనేవాడు సచిన్ గారి ప్రాణం అంతా ఎక్కడ లేదు. అలా రామకృష్ణుడు అమ్మాయి మనవరాలు శైలి అంటే చాలా ప్రాణం సచిన్ గారికి. ఆయన ప్రాణం అంతా అమ్మాయిలో ఉంది. ఎక్కడున్నా ఆమె గురించి తలచి అమ్మాయి గురించి తలచేవాడు. ఇప్పుడు అమ్మాయి ప్రత్యేకంగా తాత గురించి person he has. Praise the Lord everyone. మా తాత చాలా మంచోళ్ళు, చాలా ఓర్పు, మా అందరి కోసం ఎప్పుడు ప్రేయర్ చేస్తారు. మేమంటే ఆయన చాలా ఇష్టం, అందరి కోసం ప్రేయర్ చేస్తారు. చాలా మంచోళ్ళు. ఆయన లేరని మాకు బాధ ఉంది. ఆయన ప్లేస్ని ఎవ్వరు తీసుకోలేరు. థ్యాంక్ యూ.
ధైర్యం. చాలా ఉంటుంది. అంటే కుటుంబంతో నాకు చాలా పరిచయం. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి పరిచయం. శశి గారు మంచిగా ప్రేమించేవాడు, మంచిగా మాట్లాడేవాడు. భక్తిపూర్వకంగా ఏంటంటే ఆయన గ్రామ జీవితంలో చూస్తే ఆయన ఏ తప్పులు చేశాడో నేను సినిమాడైనప్పటికీ కూడా నాతో పంచుకునేవాడు. ఎక్కడెక్కడ పాపం చేశాడు, ఏం చేశాడు, అవన్నీ కూడా మరి నాతో చెబుతూ ఉండేవాడు. కొన్ని విషయాలు, పెద్ద విషయాలు, చిన్న పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ గృహము, వాళ్ళ పేదరికము, దాదాపుగా చాలా సంవత్సరాలు మరి అలాగా ఉన్నాం. నాతో మరి అన్ని విషయాల్లో కూడా మరి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి కాదు, కుటుంబ విషయంలో, బిడ్డల విషయంలో ఎలాగ ఉంటున్నారు, ఎలాగ చేస్తున్నారు, సౌకర్యం ఏంటి, వివాహాలు ఏంటి. ఇలా ఒక భాగం ఏంటంటే ఆయనకి అక్కడ దొరుకుతూ చాలా గొప్ప భాగ్యం. సామాన్యమైన వాడు ఎవరో కూడా కాపురాలు చేయలేరు. ఎందుకంటే దగ్గరుండి చూశాను అంతా ఒక ఓర్త స్వభావం కలిగిన వాడిగా ఉన్నాడు. ఎంతో టెన్షన్తో మరి స్ట్రోక్ వచ్చింది. పాస్టర్ గారు నేను 1 గంటలకు ఫోన్ చేశాను. గొడవ ఇంటికాడ ఏ టైంలో అయితే ఫోన్ చేస్తూ ఉండేవాడు. ఆయన యొక్క తొందరపాటు, ఆయన యొక్క తొందర నిర్ణయాలను బట్టి స్ట్రోక్ వచ్చింది. అదే భాగంలో కూడా అక్కడ కూడా అలాగే వచ్చింది. ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి బహుగా తొందరపడి వాళ్ళు ఎంతో బలహీనైపోయారు. మామూలుగా బలహీనైపోయారు, బాగా బలహీనైపోయారు. ఇలా దేవుని దయబట్టి మరి కాలంలో ఆయన కాపాడి ఆరోగించి వాక్యం చెప్పే విషయంలో నాతో పాటు చాలా సార్లు తీసుకెళ్ళాను. శివదినాల్లో కూడా గుడికాయక 4-5 సార్లు తీసుకెళ్ళాను. వాడు కూడా ఒకసారి తీసుకెళ్ళాను. చాలా బలహీనంగా ఉన్నాడు. ఏదో వాక్యం చెప్పాలి, నాతో రావాలి. వాడు కూడా తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత పెద్ద విలేజ్ అయిపోయింది వాటల్లో. అవన్నీ కూడా చాలా పరిచయం చేశాం. ఎంతగానో ప్రేమించేవాడు. ఎందుకంటే నేను పరిచయం చేస్తానని తెలుసు. ఎలాగైనా సరే ఏ విధంగా బాగా పని చేస్తాడని ఆలోచన. నా ఎంతో మంచి వ్యక్తి. ఎందుకంటే క్షమించే విషయంలో, క్షమాపణ విషయంలో చాలామంది భక్తి చేయలేదు. నాకు ఎలాగలా దేవుని దగ్గర చూసుకుందాం అనుకుంటున్నాను. కానీ క్షమిస్తూ అనేది, క్షమాపణ అనేది ప్రాముఖ్యమైన విషయం. భక్తి జీవితం అది లేని క్రైస్తవుడు కాదు. మన పెద్దవాడైనా, చిన్నవాడైనా, పిల్లలైనా, ఎవరైనా సరే క్షమించడం అనేది తన జీవితంలో ప్రాముఖ్యంగా ఉన్నది. ఈ లోక సంబంధమైన విషయాల్లో పంచుకుని అనేక విషయాల్లో మాట్లాడుతూ ఉండేవాడు. మేము కలిసి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆశీర్వాదం చెప్పుకునేవాడు. చివరికి మర్చిపోయినా కానీ మళ్ళా చేసి ఆశీర్వాదం చెప్పుకుంటున్నా. ఈ వ్యాపారించిన తర్వాతే ఆయన బలహీనైపోయాడు. ఉండటానికేమో మరి మనం చూసుకునేవాడు ఎవరు లేరు అని చెప్పి ఉంటామని చెప్పారు, చూసుకున్నామని చెప్పాం. కానీ మరి అలాగా వెళ్ళిపోయాడు. ఇలా ఏదైనప్పటికి కూడా, ఎంత బలహీనతలో ఉన్నప్పటికి కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఇంకో మరి ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లల విషయంలో ఆ పిల్లలకు కూడా దేవునికి లోబడే విషయంలో ఆ పిల్లలు కూడా ఎలాగ జీవించాలో, ఏం మచ్చ లేకోకుండా ఎలా పవిత్రంగా ఉండాలో వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు. అక్కడ కూడా ఆయనతో ఎంతో ఓర్పుతో ఆయనతో జీవించి ఎంతో కష్టపడి పుట్టాడ. ఇలా ఇల్లు విషయంలో ఎంతో కష్టపడ్డా. ఎందుకంటే అక్కడ భోజనం చేసి అక్కడ పెట్టి వెళ్ళిపోతే ఆ పని చేసే వాళ్ళందరూ కూడా భోజనం పెట్టి అవన్నీ కూడా పెట్టి కడిగి ఒకసారి పెట్టేవాడు. ఎంతో పేదరికంలో మరి ఆ గృహం కట్టాల్సి వచ్చింది. గురించి కూడా మరి దేవుళ్ళు ఉన్నాడు. దేవుని దయ వల్ల మరి బిడ్డలు కూడా దారి చేస్తారు. వివాహ విషయాల్లో కూడా నేను పంచుకున్నాడు.
ఇద్దరు కూడా వెళ్ళారు వివాహం కోసం కొలికళ్ళు. అక్కడ కూడా అక్క అన్నది అయ్యా ఏంటి పరిస్థితి అంటే ఏమో అక్కడ మరి ఏమి లేనట్టుగా ఉన్నదంటే ఏముందా ఏమి లేకపోయినా జరగాల్సిందే. పిల్లరా దేవుని సత్య విషయంలో వెనకడేవాడు కాదు. ఏమున్నా లేకపోయినా నిజంలో అడుక్కున్నా పర్వాలేదు, చేయాల్సిందే. అక్క ఎందుకయ్యా వదిలేద్దామని చెబితే ఎందుకు మరి మాట ఇంటలేదు కానీ చెబుతుంటే చేసేది ఏమన్నా చేసేద్దాం. పిల్లల కఠినమైన భక్తి జీవితంలో కూడా కఠినంగా ఉండేవాడు, అలాగే ఎవరించాడు అలాగే తప్పు మాత్రం చేసేవాడు కాదు. ఎవరిలో కూడా తొందర మాట్లాడినా ఎక్కడైనా క్షమాపణ అడిగేవాడు. నా లోకంలో లేడు వెళ్ళిపోయాడు ప్రభుత్వానికి. ఆ కుటుంబం అక్కడ కూడా మరి ఆరోగ్యవంతులుగా ఉండే కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ప్రజల కోసం విశ్వాసాలు నిర్వహిస్తున్నాను. సత్యవంతులు రేపటి వచ్చిన కూడా కొన్ని నెలల వరకు నాకు తెలియదు అందులో ఇంకా చర్చిలో ఉన్నా. కానీ అయితే మొట్టమొదటిగా వార్షిక రిట్రీట్కి వెళ్ళినప్పుడు అక్కడ ట్రైన్లో మేమంతా ఒకే పోటీలో వెళ్తూ ఉన్నాము. అయితే వేరే వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అని వాళ్ళు హైందవులు అడుగుతున్నప్పుడు వాళ్ళు ఇలా ప్రార్థనకు వెళ్ళి వస్తున్నారా అనేసి చెబుతూ ఉన్నప్పుడు అంకులు నా మీద కోపడి ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు, నేను మీకు చెబుతానని చెప్పి అలా అప్పుడు మాట్లాడారు. అప్పటి నుంచి నాకు సత్యవంతులు పరిచయం రేపల్లో వచ్చిన తర్వాత. అయితే ఇక్కడ మందిరానికి వస్తున్నప్పుడైనా కానీ ఎక్కువ మాట్లాడేది అలా ఏమి ఉండేది కాదులే. కానీ అయితే దేవుని సేవకులు పరిచయం చేసి సబ్ సెంటర్స్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిన తర్వాత మొట్టమొదట సబ్ సెంటర్స్కి అంకులతో పాటు సత్యవంతులు తీసుకువెళ్ళేవారు. అయితే అప్పటి నుంచి ఇంకా ప్రతిసారి సబ్ సెంటర్స్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ వాళ్ళకి స్కూటీ ఉండేది వాళ్ళకి. అంకుల్ని నేనే తీసుకువెళ్తూ ఉండేవాడు నష్టానికి రమ్మని. అలాగే అక్కడ పరిచయంలో కూడా సాంగ్స్ పాడించడం, అలా దేవుని సేవకులు చెప్పిన దాన్ని బట్టి అలా అంకుల్ చేస్తూ ఉండేవాడు. అలా ప్రార్థన కానీ అలాగే అంకుల్ ఇంకా ఇతర స్థలాలకు కూడా అవనగడ్డ కానీ ఇంకా ఎక్కడికైనా ఆయన వెళ్ళాలన్నా కానీ నన్ను వెంటబెట్టి తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు తోడుగా. అలా అంకుల్తో పరిచయం ఏర్పడింది. అయితే అంకుల్ వాళ్ళతో ఇప్పుడున్న వాళ్ళకు ఉన్నంత ఎక్కువ సంవత్సరాలుగా మాకు అనుబంధం లేదులే. కానీ తక్కువ సంవత్సరాలైనా కానీ అంకుల్తో ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళు. ప్రతిరోజు అంకుల్ వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు. అక్క వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. అయితే వాళ్ళకి వాటర్ తీసుకొచ్చి ఇవ్వడం కానీ, వెజిటేబుల్స్ తీసుకొచ్చి ఇవ్వడం కానీ, తర్వాత ఏటీఎంలో అమౌంట్ తీసుకొచ్చి ఇవ్వడం కానీ, అలాగే వాళ్ళకి ఇక్కడ లోకల్గా ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్ తీసుకువెళ్ళడం కానీ, ఇలా అన్ని విషయాల్లో అంకుల్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేవాడిని. తర్వాత అంకుల్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అంకుల్ ప్రతిరోజు ఫోన్ చేసేవాడు. మనకి ఎవరు కూడా ప్రతిరోజు ఫోన్ చేయలేదు, అవసరం ఉంటే ఫోన్ చేస్తారు. కానీ సత్యం అంకుల్ మాత్రం ప్రతిరోజు కూడా ఫోన్ చేసి అయ్యా ఏం చేస్తున్నావు, బాగున్నారా, ఇంట్లో అమ్మాయిలు బాగున్నారా, దేవుడి సేవకులు బాగున్నారా, సంఘం బాగుందా, ఇలా అన్నీ కూడా ప్రతిరోజు కూడా ఫోన్ చేసి ఆయన అడుగుతూ ఉండేవాడు. తర్వాత ఆయన బాగాలేదని చెప్పినా కానీ ఫోన్లోనే ప్రార్థన చేసేవాడు. అలాగే ఆయన ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎక్కువ దేవుడి గురించే మాట్లాడేవాడు. ఎక్కువ దేవుని యొక్క వాక్యం దాని గురించే మాట్లాడి రోజుకు ఒక్కొక్క వాక్యం చెబుతూ ఉండేవాడు. అలాగే సంఘంలో కూడా ఉద్యోగ కూటాలు అవి జరిగినప్పుడు కూడా ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి అడిగేవాడు, కూటం అయిపోయింది కదా, నువ్వు ఎవరికైనా మాట్లాడావా, దేవుడు నీతో ఎవరికైనా మాట్లాడా, లేకపోతే అలా ఎవరైనా పశ్చాత్తాపడ్డారా అని ఆయన ప్రతిరోజు కూడా ఉద్యోగ కూటాలు జరిగినప్పుడైనా కానీ ఆ తర్వాత రోజుల్లో కూడా కొన్ని రోజుల వరకు అవే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అంటే నేను ఎవరితో మాట్లాడలేదు, ఇలా
సేవకుల దగ్గర పరిచయం భోజనాల దగ్గర అలా ఉంటూ ఉన్నాయంటే ఆయన అలా నువ్వు అక్కడ ఉన్నా కానీ నువ్వు కనీసం కొంతమందితో అయినా కానీ నువ్వు మాట్లాడాలి, దేవుడు వాళ్ళతో మాట్లాడాడా లేదా, పశ్చాత్తాపడుతున్నారా లేదా అవి కూడా నువ్వు చూసుకోవాలని అలా హెచ్చరించేవాళ్ళు. ఎక్కువ ఎప్పుడు ఫోన్లో మాట్లాడినా కానీ అలాగే వాటి గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అలాగే చాలాసార్లు కొన్ని సందర్భాల్లో ఆయన ఏదైనా చెప్పినా అలా కాదని ఇలా అంటే కోప్పడేవాడు. కోప్పడి ఫోన్ పెట్టేసేవాడు. కానీ మళ్ళీ తర్వాత వెంటనే కానీ ఆ తర్వాత రోజు కానీ ఫోన్ చేసి అయ్యా నేను నా తొందరపడి కోపడ్డాను, దయచేసి మనం క్షమించేయాలని అలా ఎంతో మాదిరికరమైనటువంటి జీవితం ఆయన జీవించారు. తర్వాత ఆయన యొక్క మాదిరికరమైనటువంటి జీవితం నుంచి నేను కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అలాగే అంకుల్ వాళ్ళ కుటుంబం కూడా ఆదరించబడాలనేసి మనందరం ప్రార్థన చేద్దాం. ఎప్పుడు కూడా ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలకు కానీ మనవరాలకు కానీ ఎవరికి బాగాలేకపోయినా వారందరి కోసం ప్రార్థన చేయమని ఎక్కువగా అడుగుతూ ఉండేవాళ్ళు. ఒక్కోసారి అయితే నైట్ 11 కూడా ప్రార్థన చేసేవాళ్ళు. అయ్యా శైలి బాగాలేదు ప్రార్థన చేయాలి, లేదంటే అమ్మాయి వాళ్ళకి బాగాలేదు ప్రార్థన చేయాలి. నాకే కాదు సేవకులు కానీ అందరూ కూడా అలా కుటుంబ విషయంలో కూడా ఆయన ఎంతో భారం కలిగి ఉండేవాడు. కాబట్టి పిల్లరా మనం ఇలా సాక్ష్యం గురించి చెప్పుకుంటూ ఉంటాము కానీ వాళ్ళ గురించి అయితే వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఆ మాదిరి జీవితాన్ని నేను కానీ మనం కానీ కొంతమంది అయినా కానీ అనుసరించాలని ఆశిద్దాం. అందుల గురించి చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి దాన్ని బట్టి ధన్యవాదాలు. ఈ జీవితం విలువైనది, నరులారా రంగని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రంగని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. నీ జీవితం విలువైనది, నరులారా రంగని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సోదరు రమేష్ గురించి ప్రార్థన చేస్తారు. హోటల్లో గోతం గారి హోటల్లో ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి పొందే గారి గురించి చిన్నప్పటి నుంచి సంధిస్తున్న టైంలో వెళ్తూ ఉండేవాడిని.
వాటగాడికి వచ్చిన తర్వాత నేను మా హోటల్లో టీవీ ఉంది. మాకు భక్తి టీవీ చూడకూడదు, వాటిలో అన్యాచారమైన వాటికి చూసి లోపల కలిసిపోతారని మాకు బోధ నేర్చుకున్నాడు కాబట్టి చూడమని ఉండేవాడిని. కానీ అప్పుడప్పుడు లాగేస్తూ ఉండేది. సత్యం గారు వాటకాడికి వచ్చిన తర్వాత నేను జస్ట్ ఒక్క నిమిషం అట్లా రప్పేశాను. చూసేవాడికి సత్యం గారు ఉన్నారు. ముందు చల్లని మరి ఎప్పుడు చూడకూడదని నిర్ణయించుకున్నాను. సత్యం గారు నాకు ఇన్స్పిరేషన్ అన్నమాట. ఆయన పరిచయంలో కూడా పుణ్య దగ్గర ఒక మండిగా పరిచయం చేయటం అన్నీ చేసేవాడు. అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులు పొందున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున నా తండ్రి, మహాకనికర పూర్ణుడా, ఘనమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. వీటిలో ప్రభా మీ మాటలు మేము ధ్యానం చేసుకునే భాగ్యం దాచేయండి. వారి క్రియలు వారి వెంట పోలని లేఖనం చెప్తుంది ప్రభా. సత్యం గారి యొక్క క్రియలు ఇక్కడ మేము చాలా మంది విన్నాం. ప్రభా ఆ క్రియలు ఆయన వెంట వెళ్ళినందుకు కృతజ్ఞతాస్తుతులు. మా గురించి కూడా మీకు సాక్షిగా మేము బ్రతకాలి ప్రభా. దయగలిగిన స్వామి సత్యం గారిని వారి కుటుంబాన్ని, ఆంటీ గారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. వారి ముగ్గురు పాపల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. మీరు చెప్పారు ప్రభా మిమ్మల్ని అనాథలుగా విడుదలని చెప్పారు. ఇక్కడ లేకపోయినా ఆదరించే సంఘము, ఆదరించే ఆత్మీయులు, ఈ కూటము దేవుని నామ మహిమ కొరకు జరగటం, వీటన్నిటి విషయంలో మీరు చెప్పిన మహాకృపకై వందనాలు. మీరు ఇచ్చిన లేఖనము ప్రభా మా మధ్యన నెరవేర్చినందుకు, మిమ్మల్ని అనాథలుగా విడవన్న లేఖనాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. దయగలిగిన స్వామి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మేము ఇక్కడ సాక్ష్యం విడిచిపెట్టి దేవుని మహిమ కోసము జీవించాలని, మా క్రియలు మా వెంట వెళతాయని ప్రభా గ్రహించుకుని ముందుకు వెళ్ళే భాగ్యము దయచేయండి. గనుడా ఘనమైన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ సత్యం గారి కుటుంబానికి మీరే తగిన అంతరంగంలో ఆదరణ, కావలసిన ఆరోగ్యము లేఖనములో చెబుతుంది. దేహములకు ఆరోగ్యం ఇస్తా, ఎముకలు సత్యం ఇస్తా, ఎముకల్లో మూడు పరిశీలన చేస్తానని ఆరాధనగిన గొప్ప ఆదరణకర్త మీ మాటలు బట్టి స్తుతులయ్యా. మీ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మీకు సాక్షులుగా ఉండేందుకు సహాయం చేయమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నూట 16వ కీర్తన 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మీరందరూ ప్రేమించి ఆయన మరొక నూతన మాసము, నూతన దినము, మొదటి దినం ఇచ్చినందుకే స్తుతులు. ఈరోజు సత్యం గారి యొక్క ఆదరణ కోడికలో ప్రభావ మీరు తోడునందుకు వందనాలు. ఇప్పటి వరకు మా సహోదరులు, వారి బిడ్డలు, రక్త సంబంధికులు కూడా వారు తెలియజేసిన మాటలు బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన నీ గొప్ప ఆదరణ మరి ముఖ్యంగా కుటుంబానికి మీరు అనుకరించండి. ఒకరి తల్లి ఆదరించినట్లే మిమ్మల్ని ఆదరిస్తాను ఎరుసలేములని మీరు ఆదరించబడతారని ఈ లేఖ భాగం తెలియపరుస్తామని కొద్ది సమయం ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా సహాయం చేయండి. యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ప్రియులు, ఇక్కడ భక్తులైన దావీదు, ఒక మహారాజు అయిన దావీదు మరణం గురించి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే భక్తుల యొక్క మరణము దేవుని దృష్టికి చాలా విలువైనది. ప్రసంగిలో గ్రంథంలో దేవుని వాక్యము దావీదు కుమారుడైన సొలొమోను చెప్పిన మాట ఏంటంటే, ఒకరి జన్మదినము కంటే మరణదినము మేలు. జన్మదినము కంటే మరణదినమే మేలు. చూడండి, జన్మదినం అంటే ఎంతో సంతోషంగా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే మరణదినము మేలు. చాలా మంది కూడా మరణదినం అంటే దుఃఖకరమైనదిగా, ఎవరైనా చనిపోతే దుర్దినము అంటారు కదా, దుర్దినము. పిల్లలు చూడండి, ఎందుకంటే మరణం అనేది చాలా మందికి భయం. దేవుని ఎరిగిన బిడ్డలకు మరణం అంటే భయం ఉండదు. ఎందుకంటే సంతోషం. ఈ లోకంలో ఉన్న శ్రమలు, ఈ లోకంలో కష్టాలు, ఈ లోకంలో ఉన్న వాటిని చూసి
ప్రియుల పరలోక రాజ్యం ఎందుకంటే ఒక నిశ్చయత వారు కలిగి ఉంటారు. ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడతారో వారు యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి వారికి ఒక స్థానము, పరలోకంలో ఒక స్థానం అనేది ప్రభు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉండగా ఒక మాట చెప్పారు ఏంటంటే, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. అంతేకాకుండా నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయని చెప్పారు. పిల్లలు ఈ లోకంలో మనం ఒక స్థలం, ఇల్లు కట్టుకోవడానికి, నివసించడానికి ఒక స్థలం ఎలా కావాలో ఆ స్థలం సంపాదించుకోవడానికి మనం కొంత వెల చెల్లించి ఆ స్థలాన్ని మనం కొనుక్కుంటాం. అలాగే ఈ లోకంలో నివసించడానికి గృహం కట్టుకుంటాం. అది శాశ్వతమైనది కాదు ఈ లోకంలో మనం నివసించేది. కానీ నిత్యరాజ్యము, పరలోకంలో స్థానము, పరలోకంలో మనం స్థలమును మనం సిద్ధపరచుకోవాలంటే, పరలోకంలో మనం స్థలము సంపాదించుకోవాలంటే ఈ లోకంలో ఉండగానే ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. యేసుక్రీస్తు లోకంలో 33.5 సంవత్సరాల లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు తండ్రి యొక్క చిత్త ప్రకారము సువార్త సేవలో ఆయన కొనసాగి పరలోకం గురించి అనేకమైన విషయాలు ప్రభు ఈ లోకంలో తెలియజేశాడు. అంతేకాకుండా మనము వెల చెల్లించకుండానే ఆయన మన యొక్క రుణానంతడు కూడా ఆయనే చెల్లించాడు. శిలువ మీద ఆయన కాచిన రక్తం ద్వారా, శిలువ మరణం పొందుడు ద్వారా ఆయన విలువ అనేది చెల్లించాడు. అంతేకాకుండా మన యొక్క పాప భారమంతా కూడా ఆయన మోసాడు. చూడండి, మన పక్షానంతా కూడా ఆయన చేసి ఉచితంగా మనకి అవకాశం అనేది యేసుక్రీస్తు ద్వారా మనకి కలుగుతూ ఉంది. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముతారో, విశ్వసిస్తారో, మారు మనసు పొందుతారో వారికి పరలోక రాజ్యము స్థానం అనేది దొరుకుతుంది. కాబట్టి వారు మరణం గురించి ఏమాత్రం కూడా దిగులు పడరు, చింతపడరు. అయ్యో నాకు మరణం వచ్చేస్తుందా అని కొంతమంది కృంగిపోతుంటారు. కానీ ప్రియులు చూడండి, ఒక భక్తుడు తన భార్య చనిపోయినప్పుడు ఎంతో సంతోషించి ఆయన ఏం చేస్తున్నాడు, నాట్యం ఆడుతున్నాడంట. నాట్యం ఆడుతుంటే కొంతమంది అనుకున్నారంట తన భార్య పోయింది కదా, ఆ దుఃఖంలో ఆయన అలా చేస్తున్నాడని అనుకున్నాడు. కాదు, ఆయన ఏమన్నారంటే, నా భార్య ఈ లోకం యొక్క కష్టాలన్నింటికి విడుదల పొంది ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఎంతో సంతోషిస్తుంది. దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. కాబట్టి ప్రియుల భక్తుల యొక్క జీవితంలో మరణం అనేది ఎంతో మేలు. జన్మదినం కంటే మరణదినం అనేది ఎంతో మేలు. ఎవరికి దుఃఖం అంటే, ఎవరైతే మారు మనసు పొందరో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడకుండా నామకార్థమైన భక్తి చేస్తూ, అలవాటైన భక్తి చేస్తూ, ప్రభుని పిలుస్తూ, నామకార్థంగా జీవిస్తూ, అంటే యేసు ప్రభు అన్నాడు, ప్రియులారా, అన్యుల కన్నా నామకార్థంగా భక్తి చేసి వాళ్ళకి కఠినమైన శిక్ష ఉండదు. నామకార్థంగా చర్చి వెళ్తూ, నామకార్థంగా ప్రార్థన చేస్తూ, అన్నింటిలో జీవిస్తూ, అన్ని విధాలుగా లోకంలో జీవిస్తూ ఉండి ప్రభు పిలిచేవారు ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యం లేదని యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. తెలుసా, నేను ప్రభు నమ్ముకున్నానని కాదు, ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి, ప్రభు మహింపరిచే జీవితంలో కలిగి ఉండాలి. చాలా మంది అనుకుంటారే ప్రభు నమ్ముకున్నారండి అనుకుంటా కాదు. ఎవరి దేని వాక్యం చెప్తుంది, వారి క్రియలు వారి వెంట వస్తాయి. నీ యొక్క క్రియలు నీ లోకంలో జీవించినప్పుడు ప్రభు నీకు ఇచ్చిన జీవితము, నీకు ఇచ్చిన సమయము, నీకు ఇచ్చిన ఆరోగ్యము, నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన వాటిని కూడా ప్రభు ఏం చేస్తే చూస్తాడు. ఆయన యోబన్నాడు, ఆయన నన్ను న్యాయమైన త్రాసులో నన్ను తూచునుగాక అన్నాడు. న్యాయమైన త్రాసులో చూస్తాడు ప్రియులారా. కాబట్టి మనం ఎంతో భయపడాలి, దేవునికి ఎంతో రుణస్థులుగా ఉన్నాం, కృతజ్ఞత కలిగి మనం జీవించాలి, ప్రభువును మహిమపరిచే వారికి ఉండాలి. కాబట్టి ఇక్కడ భక్తులైన దావీదు అన్నాడు, యెహోవా యొక్క భక్తుల మనం ఆయన దృష్టికి ఎంతో విలువైనది. మనం దేవుని వాక్యంలో చూస్తే ఒక రాజు గురించి మనం చూస్తాం. 2వ దినవృత్తాంత గ్రంథము చూడండి, 24వ అధ్యాయము 15వ వచనం కూడా దయచేశారు. 2వ దినవృత్తాంత గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయిను. అతడు చనిపోయినప్పుడు 130 ఏళ్ళ వాడు. చూడండి, ఇతడు యెహోయాదా అనే రాజు చనిపోయాడు, వృద్ధుడై చనిపోయాడు. 130
దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచి వాడై ప్రవర్తించాను. చూడండి, తన జీవిత దినాల్లో 130 సంవత్సరములు జీవించాడు. ఇతడు దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి చూడండి, తన ఇంటి వారి దృష్టికి కూడా మంచివాడిగా ప్రవర్తించినట్టుగా సాక్ష్యం ఇక్కడ తెలియపరుస్తుంది. దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాడు, తన ఇంటి వారి దృష్టికి కూడా మంచివాడే ప్రవర్తించిన కనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. చూసారా, యెహోవా ప్రియులారా, ఇతను రాజు కానప్పటికి కూడా ఇతడిని రాజు ఉంటే సమాధి దగ్గర అతను నుంచి కారణం ఏంటంటే దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాడు, తన ఇంటి వారి దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాడు. ప్రియులారా, తన జీవిత దినాలు దేవుని గమనించేవాడుగా ఉన్నాడు కాబట్టి అది విలువగా ఎంచబడింది. ప్రియులారా, చూడండి, అక్కడ రాజులు కూడా అతను విలువగా ఎంచి రాజులు పాతిపెట్టే సమాధి దగ్గర అతన్ని పాతిపెట్టినట్టుగా అక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, దేవుని దృష్టికి మనం విలువగా మనం ఎలాగ మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ పౌలు అన్నాడు మరణం అనేది ఏంటి లాభకరమైనది అన్నాడు. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. దయచేసి దగ్గర గమనించి అయితే త్వరగా నేను ముగిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం ఏంటండి? బ్రతుకైతే లాభం అయితే ప్రతిదీ 4 రూపాయలు సంపాదించుకోవచ్చు, ప్రతిదీ 4 రూపాయలు కూడబెట్టుకోవచ్చు, ప్రతిదీ 20 వేలు సంపాదించుకోవచ్చు. ఈ లోకంలో ఏదైనా సంపాదించుకోవడానికి బ్రతకాలి, కానీ చావు ఏంటి? చావు లాభం ఏంటి? ప్రియులారా, చూడండి, పౌలు ఎలా ఎంచుకున్నాడు? ఒకప్పుడు దేనిని ప్రాణాధారంగా ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు యొక్క శిష్యులను యేసుక్రీస్తు ఎవరైతే యేసు ప్రభువును వెంబడిస్తున్నారో వాళ్ళని హింసించడం ప్రాణాధారంగా ఎంచుకున్న వాడు యేసుక్రీస్తు పునరుద్ధరణ తర్వాత తిరిగి లేచి సౌలుకి ప్రత్యక్షమై సౌలుతో మాట్లాడిన తర్వాత ప్రియులారా, ప్రాణాధారంగా దేని ఎంచుకున్నాడంటే క్రీస్తు కొరకు జీవించడం ప్రాణాధారంగా ఎంచుకున్నాడు. లోకంలో పెట్టతో సమానంగా ఎంచుకున్నాడు. ఆయన నిర్మితము, ఆయన పునరుద్ధానములను ఎరునిమిత్తం ఎటుదో గ్రహించడానికి సమస్తమును నష్టముగా ఎంచుకున్నట్టుగా పౌలు యొక్క జీవితంలో మనం చూస్తాం. కాబట్టి ఏమిటంటే, నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చావైతే మరి లాభము. చూడండి, బ్రతికితే క్రీస్తు కొరకు నేను జీవిస్తాను, చావైతే నాకు మంచి లాభము. నేను ప్రభువుతో పాటు ఉంటాను, ప్రభు యొక్క సన్నిధిలో ఉంటాను, ఆ పరలోక పట్టణంలో ఉంటాను. చూడండి, దేవుడు సృష్టించింది. సామెతల గ్రంథంలో ఒక మాట ఏమంటే, చూడండి, సామెతల గ్రంథం 7వ అధ్యాయము 37వ వచనం ఏమంటే, ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుతూ నరుల నుంచి ఆనందించుచుండి. చూడండి, పరలోకం ఎవరు చేశారు? ప్రభువు. ఆ పరలోకంలో పిల్లరా ఎలాంటిది ఉంటుంది? ఇదంతా వివరించాలని చాలా సమయం పడుతుంది. పరలోకం పట్టణము 12 గుమ్మములు, 12 మృత్యువులు చేస్తారు. పిల్లలు దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వెలుగుడు, సూర్యుడు ఉండడు, దేవుడే వెలుగుగా ఉన్నాడు, గొర్రెపిల్ల దీపము. ప్రియులా, ఇక్కడ చూసినట్లుగా మనం సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు కాదు, బంగారం వీధులు, అక్కడ గృహములు కానీ ప్రియులా ఎంత ఉన్నతమైన స్థానం అనేది అక్కడ ఉంటుంది. పరలోకమును బట్టి నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. భక్తులే దాన్ని కూడా 16వ కీర్తనలో అంటాడు, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించేమో. మనోహరమైన స్థలం అంటే ప్రియులారా, మనిషి యొక్క జీవితం మనోహరమైన స్థలం ఈ లోకంలో అనుకుంటాడు, ఈ లోక సంబంధం ఏవో ఆలోచన చేస్తాడు. కానీ పరలోకము ప్రియులారా మనోహరమైన స్థలం, దానిలో పాలు పంపులు పంచుకోవాలి. కాబట్టి మనం అనేది ప్రియులారా లాభకరమైనన్నాడు. రోమిలి రాసిన పత్రిక ఏమన్నారంటే, రోమిలి రాసిన పత్రిక 14వ అధ్యాయంలో వచనంలో మనం అనేది దైవికమైనది. చూడండి, రోమిలి రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం. మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము. ప్రభువు కోసమే చనిపోతున్నాము.
కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. చూసారా, మనం బ్రతుకులను ప్రభు కోసం బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసం చనిపోతున్నాము. మనం ఎవరి వారు ఉన్నాయన్న తర్వాత ప్రభు వారిగా మనం ఉన్నాం. ఎందుకంటే మరణమనేది అందరికీ సంప్రాప్తమైనదని దేవుని వాక్యం చెప్తుంది. మరణము చూడగా బ్రతుకు నరుడెవడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మరణం అనేది ఉన్నది. అయితే పిల్లరా, క్రైస్తవులుగా రెండవ మరణం అనేది తప్పించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా రెండవ మరణం తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఆ రెండవ మరణం తప్పించుకోకపోతే ఎక్కడ ఉంటావు? నుంచి నరకులు ఉంటావు. అక్కడ అగ్ని ఆవదు, పురుగు చావదు, ఏడుకుంటుంది, పట్టుకుంటుంది ఉంటుంది. యేసు ప్రభు చెప్పారు, ఎవడో ధనవంతుడు లాజరు గురించి చెప్పినప్పుడు, పిల్లరా, ధనవంతుడి లోకంలో తనకి ఇష్టమైన రీతిగా జీవించాడు, సుఖం అనుభవించాడు, ఎంతో చక్కగా జీవించాడు. పిల్లరా, అతను ఏ దొంగ లేదా వ్యక్తిదో లేదా ఇంకో పాపం గురించి రాయబడలేదు. కానీ అతను ఏం చేశాడు? తనకి ఇష్టమైన జీవితం జీవించాడు. లాజరు కూడా పిల్లరా కురుపులతో ఉన్నాడు, దరిద్రుడిగా ఉన్నాడు, నివాసం లేదు, కుక్కలు వచ్చి అతను నాగుతుని అతను చనిపోయాడు. ఇతను చనిపోతే ధనవంతుడు ఎక్కడున్నాడు? అగ్నిలో కాలిపోతూ ఏడుస్తున్నాడు. మనకు తెలిసింది ఈ కథంతా కూడా. లాజరు ఎక్కడున్నాడంటే అబ్రహాము యొక్క ఒడిలో కూర్చొని సంతోషిస్తున్నాడు. కారణం ఏంటంటే ఈ ధనవంతుడు తాను మేలు చేయలేని కూడా మేలు చేయలేకపోయాడు. మేలు చేయలేని కూడా మేలు చేయని వారికి పాపము కలుగునని దేవుని వాక్యం చెప్పారు. తన వాకిటే ఉన్నాడు, కుక్కలు లాగుతుని తన వాకిటే ఆహారం లేకుండా ఉండి తాను పడేసిన ముక్కలు తింటుంటే చూస్తూ కూడా కనీసం అతనికి భోజనం కూడా పెట్టలేదు. అతనికి కనీసం వస్త్రం ఇవ్వలేకపోయాడు. తన వాకిటి ఉన్న వ్యక్తికి వస్త్రం ఇవ్వలేకపోయాడు. పిల్లరా చూడండి, అతను ఏ పాపం కూడా నేను ఏ పాపం చేయలేదండి, నా ముసుడి నేను వెళ్తానండి, నా మాటకు నేను వెళ్తానని అనుకోకూడదు. నీవు మేలు చేయలేని నుండి కూడా ముఖం తిప్పేసుకున్నట్లయితే, నీ ఎదురున్న వ్యక్తి కూడా వదనాలు చెప్పకుండా ముఖం తిప్పేసుకున్నట్లయితే పిల్లలకి భక్తి కాదు. మనం ఏదో అనుకుంటాం, ఏదో మా భక్తి చేస్తాం అనుకుంటాం. పిల్లలు చూసారా, మేలేది నేను చేయగలిగి కూడా మేలు చేయని వారికి పాపం కలుగుతుంది వాక్యం చెప్తాను. ఆ ధనవంతుడు అతను గురించి చెడుగా బైబిల్లో అతను పాపం చేసిన రాయలేదు, కానీ అతను నరకంలో పడి ఏడుస్తున్నాడు. నా వల్ల ఇది ఉన్నారయ్యా, భూలోకంలో నాలాగా సుఖపడుతున్నారు, నాలాగా ధనవంతులయ్యా, వారు ఈ వేదనకరమైన స్థలం రాకుండా. ప్రియులా, అది ఎలాంటిది? ఈ మరణం అనేది ప్రియులా ఎలాంటిది? వేదనకరమైన స్థలంలోకి మనం వెళ్ళకుండా ఉండడానికి దేవుడు మనకు అవకాశం, ఒక చదువు అనేది ఇస్తున్నాడు. ఆ వేదనకరమైన స్థలం వెళ్ళకుండా ఈ బ్రతికిన ఈ లాజరు మళ్ళా భూలోకానికి పంపించినట్టు లేదయ్యా. భూలోకంలో మోషే ప్రాప్తున్నారు, వారు చెప్పిన మాట వింటే చాలు. కాబట్టి పిల్లరా, దేవుడు వాక్యం అనేక రీతులుగా మనకు తెలియపరుస్తూ ఉంది. మనం దేవునికి లోబడాలి, దేవుని వాక్యాన్ని లోబడాలి, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, కడుక్కోవాలి. ఆయన రక్తంలో కడుక్కొని సిద్ధపాటును కలిగి ఉన్నట్టు ఆయన సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో మనం ఎంతో సంతోషిస్తాం ప్రియులారా. కాబట్టి ఆయన దృష్టికి విలువడి ఒక ఆయన నీతిమంతుల మరణము నాకు వస్తే బాగుండు అనుకున్నాడు. ఎవరంటే బిలాము. నీతిమంతుల యొక్క మరణము నాకు లభించును దాకా అంటాడు, కానీ లభించిందా నీతిమంతుల మరణం బిలాముకి? బిలాము ప్రవక్త దేవుడు సమయంలో ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. బిలాముని ప్రవచించే ప్రవక్తను చంపబడ్డాడు. కాబట్టి కారణం ఏంటంటే తిన్నని మార్గం విడిచి ప్రియులారా వంకర మార్గంలో నడిచాడు తన యొక్క భక్తి జీవితంలో. అందుకని యేసు ప్రభు ఒక మాట చెప్పారు, అంతవరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు, అంతవరకు కాపాడుకోవాలి. ప్రియులారా, పౌలు గారు కూడా అదే చెప్పాడు, మంచి పోరాటము పోరాడి తిని. చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక నేను ముగిస్తాను సమయం. విశ్వాసం కాపాడుకుంటే ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. చూడండి, మంచి పోరాటం పోరాడచ్చు మైనస్. ఎందుకంటే
నీతిమంతుడు ఒకడే, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనలో ఏ పాపం లేదు. చూడండి ఆయన కాబట్టి చూడండి మంచి పోరాటం పోరాడి తన పరువును కనుక పట్టించాడు. విశ్వాసం కాపాడుకున్నాడు, అనేక విషయాలు విశ్వాసం కాపాడుకున్నాడు పౌలు. ఓడ బ్రతలైపోయిన అమ్మమ్మారు ఓడ బ్రతలైపోయింది. చలిలో దిగంబరత్వంలో ఆకలి లేదు, ఆకలి ఉన్నప్పుడు పిల్లల అపాయకరమైన పరిస్థితుల్లో ఎక్కడ తన విశ్వాసాన్ని చాలపరుచుకోండి. విశ్వాసం యొక్క పోరాటంలో పిల్లల పోరాడాడు, శాయశక్తిలో పోరాడి తన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి తన వరకు కిరీటం ఉంచబడిందని దృఢమైన నిశ్చయంతో పిల్లల పౌరు చెప్పగలుగుతున్నాడు. పిల్లల మన యొక్క జీవితంలో మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాము, మన యొక్క భక్తి జీవితాన్ని మనం కాపాడుకుంటున్నామా, ప్రభు కొరకు సాక్షిగా మనం జీవిస్తున్నాం. ప్రత్యేకంగా ఎక్కువగా చేసిన పరిచర్య బాగా చేసేవాడు. ఆరంభంలో బస్సులో అక్కడ నూతనంగా చర్చి కొన్నప్పుడు ఆయనే డ్యూటీ. శామనాలన్నీ తీసుకొచ్చేవాడు. శామనాలు తీసుకురావడం చాలా పెద్ద పని, అది కఠినమైన పని. ఏదైనా ఆయన ఒకటే ఒక మాట, సంసోను నువ్వు అంటే చాలు. ఆయన నువ్వు సంసోనండి అంటే చాలు, ఎక్కడ లేని బలం తెచ్చుకుని పనిచేస్తావు. శామనాలు తీసుకొచ్చి ఆ శామనాన్ని వేయటం, మళ్ళా తర్వాత మళ్ళీ శామనాలన్నీ కూడా అయిపోయిన తర్వాత, కోటం అయిపోయిన తర్వాత మళ్ళీ శామనాలు తీసుకెళ్ళి అడుగు వేయటం. అలాగే ఏ పని అయినా సరే కఠినమైన పని ఉంటే ఆయన చేసే పరిచర్య ఎక్కువ బాగా చేశారు పిల్లలు. కానీ ఆయన కొన్ని లోపల కోపము, తొందరపడే స్వభావం ఉంటాయి. కొంతమంది నచ్చవది, కొంతమంది పిల్లల కొంతమంది ఏం చేస్తారు, ఏదో రకంగా మాట్లాడుకుంటారు. కానీ ఆయన ఏం చేసేవాడు, నాకు చాలా కోపం తెప్పించాడు. ఇసుక అర్ధరాత్రి పాటు ఫోన్ చేసేవాడు. ఫోన్లు చేసి ఏముండదు ఇంకా చెప్పాను కదా చాలా, కానీ అమ్మాయి జ్వరం వచ్చింది, ప్రార్థన చేయాలి. నీకు ఆ అమ్మాయి జ్వరం వస్తే నీకెందుకు అన్నా, నీకెందుకు? ఆ అమ్మాయి జ్వరం అయితే నీకెందుకు? వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. అలాగే వాళ్ళు చెప్తారు, నీవెందుకు అర్ధరాత్రి ఎలాగా ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేయమని చెప్పాడు. ఏది చిన్న చిన్నడికి ఆ అమ్మాయి జ్వరం వచ్చిందని, లేదా వాళ్ళ అమ్మాయి జ్వరం వచ్చిందని, అవన్నీ జ్వరం అవినిగడ్డ యేసుదాస్ గారు కూడా అర్ధరాత్రి కూడా చేసేవాడు. చెప్పాడు ఆయన చాలా వృద్ధుడు, అట్లా అర్ధరాత్రి కూడా ప్రార్థన ఫోన్ చేయకూడదు. వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, నిద్ర డిస్టర్బ్ చేసి ఇంపార్టెంట్ కాదు కదా, అది చిన్న చిన్నవి కదా కొన్ని ఆయన తెలియక అలాగే చేస్తూ ఉండేవాడు. ఏదైనప్పటికీ కూడా పిల్లలు ఆయన తన జీవితంలో క్రీస్తు ప్రభువును సంపాదించుకున్నాడు. అలాగే తన బిడ్డలు కూడా, ఎందుకంటే నేను చాలాసార్లు దేవుని స్తుతించాను. సత్యం గారు క్రీస్తు ప్రభువును తెలుసుకోకపోతే ఆ కుటుంబం ఎలాగుండేదో అని చాలా దుఃఖంతో ఆలోచించేసేవాడు. ఎందుకంటే అంత భయంకరమైన వ్యక్తి. నేను కాలేజీ చదువుతున్నప్పుడు కూడా నాకు తెలుసు ఆయన భయంకరమైన రూపము, మెడలో నల్ల పెద్ద తాడు కట్టేవాడు, మురిగి అటు ఇటు వెళ్ళిపోతూ ఉండేది, రాగి పెద్ద చుట్ట. వాళ్ళ అన్నగారు ఉన్నాడు, వాళ్ళ రెండో అన్నయ్య గారు. వాళ్ళ అన్నయ్య దగ్గర నేను ఎప్పుడు చిన్న కూరగాయలు కొనేవాడు. అక్కడ తర్వాత ప్రాంతంలోకి వచ్చి సత్యంగా చేసిన తర్వాత ఇది తీసుకున్నాను. అలాగే మా వ్యక్తిని మరి దేవుడు మరి తెలుసుకునే భాగ్యం, అవకాశం కలిగించి మరి అక్క విషయంలో కానీ ఆ ముగ్గురు బిడ్డ విషయంలో చదువుకోవడానికి ఇలా సహోదరులు చెప్పారు కదా, లేని పరిస్థితి చాలా. చూడండి మనం ఏం చేస్తామంటే డాబు కోసం అప్పులు చేసేస్తాం. పిల్లల డాబు కోసం అప్పులు చేసేసి అప్పులు కట్టలేక వడ్డీ కట్టలేక ఇల్లు కూడా అమ్ముకున్నాడు చాలా మంది. ఆ ఇంటిలోనే కరెంటు కూడా లేదు, ఆ కరెంటు ఇంటి లేని ఇంట్లోనే ఉండి దీపాలు వెలిగించి గుడ్లు తెలుస్తుంది, గుడ్లు వెలిగించి చదువుకున్నారు ఆ పిల్లలు. లైట్లు కింద చదివి బాగా ప్రాణి కింద చదువుకున్నాడు కాదు. పిల్లల దేవుడు నమ్మడాన్ని బట్టి దేవుడు బిడ్డలు కూడా చక్కటి జ్ఞానం ఇచ్చాడు. చూసారా, కొన్ని లక్షలు పెడితే ఉద్యోగాలు వస్తాయి. మా దగ్గరికి అయితే ఎంటర్టైన్మెంట్లో పీజీ పోస్ట్ వచ్చింది. రామకృష్ణ కూడా మరి పీజీ చదవడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. మా స్థానం కూడా 10th మండలం ఫస్ట్ వచ్చింది. ఈ రేపల మండలంలో 10th క్లాస్ మండలం ఫస్ట్ వస్తే ఆ జూనియర్ కాలేజీలో వాడే మా స్థానం ఉచితంగా కదా తీరాలు ఉచితంగా వాడికి ఇచ్చి చదివించారు. చూడండి, ఇది మనం ఎంత డబ్బు కడితే వస్తుంది మనకి. దేవుని నమ్మి దేవుని భయభక్తులు కలిగి దేవుని యొక్క పరిచర్యలో దేవుని పరిచర్యలు నమ్మకంగా చేయడాన్ని బట్టి నేను అదే చాలా మంది చెప్తాను.
మీరు చదువుకోకపోయినా, మీరు దేవుని నమ్మకుంటే మీ బిడ్డల్ని మీకన్నా ఉన్నతమైన స్థితిలో చేస్తారు. అలా నేను చాలా మంది జీవితాల్లో కూడా చూశాను. చాలా మంది జీవితాల్లో నేను చూశాను. వారు చదువుకోకపోయినా వారు దేవుని నమ్మకంగా ఉన్నప్పుడు వారి బిడ్డల్ని దేవుడు ఉన్నతమైన స్థాయిలో ఉంచుకోవాలని చూశాను. అలాగే దేవుడు వాళ్ళకి దేవుడు సహాయం చేశాడు. బంధువులు అనుకోవచ్చు, బంధువులుగా దుఃఖం ఉండదు, కానీ ప్రియులరా పేతురు అన్నాడు, నేను సమస్తం విడిచిపెట్టి వచ్చానయ్యా. అలాగని బంధువులు పోగొట్టుకోమని కాదు. వాళ్ళ ఇబ్బందులు ఉన్నప్పుడు వెళ్ళి పలకరించాలి, వారి వ్యాధులు ఉన్నప్పుడు వెళ్ళి పలకరించాలి, వాళ్ళు మాట్లాడాలి, క్రీస్తు ప్రేమ ఏంటో తెలియపరచాలి. సమస్తం విడిచిపెట్టావయ్యా, మాకెవరు లేరే అంటే అన్నాడు ప్రభు. ఇదిగో మీరు విడిచిపెట్టారు, కానీ 100 జంటలు ఇస్తాను, 100 అన్నదమ్ములు ఇస్తాను, 100 అక్క చెల్లెలు ఇస్తాను, 100 బంధువులు ఇస్తానని పిల్లారా చెప్పాడు. మరి ఈ దినం ఎవరు రాకపోయినా మరి దేవుని బిడ్డగా, ఆత్మ సంబంధ బిడ్డగా, సహోదరులుగా మీరందరూ కూడా వచ్చారు. అది ఎంతో సంతోషకరమైన విషయం. చూడండి, మన ప్రభుత్వం నిలబడినప్పుడు ఆత్మ సంబంధమైన బిడ్డలుగా కూడా దేవుడు ఎంతగానో మనకి ఇస్తాడు. మనం దేవునికి నమ్మకంగా మనం జీవించాలి. కాబట్టి పిల్లరా, దేవుని దృష్టికి విలువైన మరణము మనం సంపాదించుకోవాలి. అలాగా ఆ మంచి మరణము పిల్లరా ఆయన దృష్టికి విలువైనది. ఆయన భక్తులుగా మనం జీవించి, భక్తురాలుగా మనం జీవించి ఆయన కొరకు మనం సాక్షి ఉన్నట్లయితే ప్రభు మనకి ఎంతో సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని చివరిగా దశలోకి రాసిన పత్రికలో ఒక మాట ఏమంటే, చివరిగా నేను ముగిస్తాను. 17వ వచనం, 4:17 వచనంలో, కాగా సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి ఇక్కడ ఒక ఆనందకరమైన మాట ఏమని చెప్పాడంటే పౌలు, యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచింది మనం నమ్మినలా అదే ప్రకారము యేసును నిందించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకునవచ్చును. 15వ వచనం, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు అక్కడ వరకు సజీవమైన నిలిచిన మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోధతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదటి ఎదురుక ఆ మీదట సజీవమైన నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోవాలి. కాబట్టి కుటుంబానికి ఆదరణ ఏంటి? దేవుడు చెప్పాడు, ఒక తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములోనే మీరు ఆదరించబడు. కాబట్టి దేవుని యొక్క ఆదరణ చాలా గొప్పది. అలాగే ఒకరినొకరు ఆదరించబడాలంటే, మళ్ళా సత్యంగాన్ని కలుసుకోవాలంటే, కుటుంబీకులుగా మరి ఆయన సహచారి, అలాగే ఇచ్చిన కుమార్తెలు, అల్లుడు, మనకు పిల్లలందరూ కలుసుకోవాలంటే వారు కూడా రక్షణ పొంది, మారు మనసు పొంది ప్రభు తెలిగినట్టయితే వారు కూడా ఒక దినమున తమ వారిని కలుసుకుంటారని గొప్ప ఆదరణ మాట పౌలు తెస్సలోని సంఘానికి రాశారు. కాబట్టి ఈ గొప్ప ఆదరణ మనం కలిగి మనము కూడా ఈ లోకంలో ప్రభు కొరకు సాక్షులుగా మనం జీవించాలి. ప్రార్థన చేసుకున్నాం. దేవుడి కొద్ది మాట దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యవాసైన దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు, యాకోబుల దేవుడు ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తాం. ఏకరీతిగా దేవుడు ఉన్నవాడు చెప్పిన దేవుడు ఆయన. మరణం అనేది మీరు ఏర్పాటు చేయలేదు ప్రభా, జీవమునే ఏర్పాటు చేశారు, కానీ మరణం ఏర్పాటు చేయలేదు ఆయన. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి, భూమి నిండించని చెప్పావు, కానీ మరణం అనేది లేదు. కానీ మానవుడి జీవితంలో మానవుడే నీ మాట వినక మరణం అనేది లోకాన్ని తీసుకొచ్చినాడు, మానవుని తీసుకొచ్చినాడు. మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది ప్రభువా. తండ్రి, ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ మరణించవలసిందే. కాబట్టి ఈ లోకంలో మా యొక్క జీవితంలో ప్రభువా, మా దేహంతో చేసినవి అవి మంచివైనవి సరే, చెడ్డమైనవి సరే, మేము మరణించిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలని లేఖన భాగం అంతగా తేడాగా చెబుతుంది. కాబట్టి ప్రభువా, అయ్యా మేము నాయన న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన వారు ఉన్నాం. మా దేహంతో చేసిన క్రియలు ప్రభువా, అయ్యా
అయా తండ్రి నీ దృష్టిలో ప్రభా ఎలాగున్నాయో ప్రభా మేము గ్రహించుకుని దిద్దుకుని ప్రభా నిర్దోషులుగా పౌరులాగా మంచి పోరాటం పోయింది యెహోవాయలాగా దేవుని దృష్టికి ప్రభా ఇతర దృష్టికి ఎలాగా మేలుకొని మంచిగా జీవించినాడు ప్రభా. రాజులు పాతిపెట్టు స్థలంలో ఉన్నత స్థలంలో ప్రభా అతనికి దొరికింది నాయన. పౌరులు ఎలాంటి మంచి పోరాటం పోరాడు, భక్తులు ఎలాంటి మంచి పోరాటం పోరాడు ప్రభా. భక్తులు నీతిమంతుల మరణమున కలుగును దాన్ని ఆశించాడు దాని విలాము తాను పోగొట్టుకున్నాడు నాయన. దేవామములు కనికరించే మరి ముఖ్యంగా సచిన్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి ఆయన ఈ లోకాన్ని పిలుచుకున్నారు, పిలిచిన కుటుంబాన్ని సచిన్ గారిని బలపరచండి, ఆరోగ్యం శక్తిని దయచేయండి, ధైర్యం దయచేయండి. దాన్ని కూడా ప్రార్థనతో విశ్వాసంతో బలపడి ధైర్యవంతురాలు విడి మీకు మహికరంగా జీవించడానికి సహాయం చేయండి. అలాగే ప్రభావికి ఇచ్చిన మగులు కుమార్తెల కొరకు, మాధవి కొరకు, అలాగే రేచల్ కొరకు, మస్తానం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చిన భాగస్వామి బట్టి కూడా ప్రభావ స్తుతులు చెల్లిస్తున్నాం. అయినా మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా తండ్రి నీ కృపను గురించి మీరు మహిమపరచుకొని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన మీరే వారికి ఇచ్చిన మనవ సంతానాన్ని బట్టి కూడా స్తుతులు చెల్లిస్తున్నాం. మీరే కొంచెం మీ నామాన్ని మహిమపరచుకోండి. అలాగే సత్యం కార్యక్రమంతో సంబంధికులు, బంధువులు, చూపట్టుకుని ప్రభా, అలాగే ఇక్కడ సంఘస్థులు, సహోదరులు, సహోదరులు ప్రతి ఒక్కరి బట్టి కూడా స్తుతులు నాయన ప్రభా. మీరే సహాయం చేసి నీ కృపను గురించి మీ నామాన్ని మీరు మహిమపరచుకోండి. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకునేట్టు కూడా సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్య నామములో వేడుకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. చివరిగా ఉంటారు బాబుగా గారు సచిన్ గారి పెద్ద బాబుగా గారు వారు ఉంటారు. చివరి ఆశీర్వాదంతో ఈ గుడి నిర్వహించుకున్నాం. ఈలోపు ఆ భోజనాలన్నీ కూడా సిద్ధం చేయండి. దయచేసి ఎవరు కొంచెం సహకరించండి. అక్కడ అవన్నీ కూడా చేసి ముందు పెద్దవారికి అవకాశం, మనకి ఎవరు చిన్న స్థలమే కాబట్టి అందరికీ ముందు భోజనం. మీరు ఎవరు పెద్దవాడికి అవకాశం ఉంది, ఎవరు కొంచెం వారైనా సరే అందరికీ వందనాలు. మా మామగారి విషయంలో ముక్కుడులో ఉండగా ఎక్కడికి తీసుకెళ్ళాలని మేము దేవుని దాసుతో మాట్లాడినప్పుడు రేపలు తీసుకెళ్ళని చెప్పారు. ఆ పునరుల కార్యక్రమం అంతట్లో కూడా సంఘం అంతా కలిసి ఎక్కువ సహాయం చేశారు. అలాగే దేవుని బిడ్డలు దగ్గరుండి ప్రతి ఒక్కరు చూసుకున్నారు. అలాగే ఈ దినం కూడా మరి ఈ కార్యక్రమం జరగడానికి ఈ సంగమం అందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా సహాయం చేయబట్టే ఈ దినం ఇప్పటి వరకు కూడా మేము ప్రతి విషయంలో మేలు చూడగలిగాము. కనుక నేపల్లి సంఘానంతటి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా దేవుని దాసు సుధాకరానికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈ కార్యక్రమము చక్కగా జరగడానికి మీ అందరి ప్రార్థన కూడా కారణం. మా మామగారంటే మీ అందరికీ తెలుసు. ఆయన విషయంలో చాలామంది ప్రేమ కలిగిన వారు ఉన్నారు. ఆయన ప్రతిదీ కూడా నాతో పంచుకునేవాడు. ఇగో వీళ్ళిట్లా అలాగే కొంతమంది నాకు తెలుసు, కొంతమంది నాకు తెలియదు. అయినప్పటికీ సత్యం గారంటే రేపల్లి సంఘంలో మరి మీరు చూపించిన ఆదరణ బట్టే ఈ దినం మీరు రాగలిగారు. మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు చేయబోయే దాంట్లో కూడా మీరు పాల్పంచుకోవాలని, మీకు అందరూ భోజనం తీసుకెళ్ళాలని చాలా థ్యాంక్స్. చివరి ఆశీర్వాదం మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నీళ్ళ సహవాసం శక్తి, మరి వ్యక్తిగా సత్యం గారు విడవబడిన కుటుంబము, సహోదరి వరకు, అలాగే వారికి ఇచ్చిన కుమార్తెలు, అల్లుళ్ళు, పిల్లలు, మన సంతానం ఈ కుటుంబాన్ని ఆదరించి, అలాగే వారి యొక్క తోబుట్టువులు కూడా గొప్ప ఆదరణ కలిగించి, అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం నుండి సహాయం చేసి తన కృపను గురించి పరిగణించుగాక. ఆమె మీ అందరికీ వందనాలండి. ఈ కార్యక్రమం ముగిసిపోయిన వరకు ఎంతో ఓపికతో ఉన్నారు అందరూ కూడా. కాబట్టి కొద్ది సమయం కూడా ఓపికతో ఉన్నట్టయితే అందరూ కూడా చక్కగా భోజనం చేసి అందరూ తిరిగి వెళ్ళవచ్చు. దయచేసి పెద్దలైన వాళ్ళకి, డాక్టర్లు ఉన్నారు, పెద్దలైన వారికి అవకాశం ఉంది. అందరూ కూడా నిదానంగా వచ్చి భోజనం చేసి వెళ్ళవచ్చు.